తెలుసుకొనిన్నాం. ఈ దినం మన ధ్యానార్థమై ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 32 కీర్తన 6 వాక్యాన్ని ఒకసారి చదవండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దావీదు కీర్తన, దావీదు మహారాజు తన అతిక్రమాల గురించి, తన నిర్దోషిగా ఎంచాలని, ఆత్మలో కపటం లేనివాడు ఉండాలని, ఇలాగా తన దోషాలని కప్పుకొనక తన పాపాలు ఒప్పుకుంటున్నా అని చెప్పి ఆయన ఈ కీర్తనంతా కూడా రాసుకుంటూ వచ్చినాడు. అయితే కిందకు వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థించేదురు. విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను నిత్యముగా అవి వారి మీదకి రావు అని ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పబడేది ఏంటంటే, దేవుని యొక్క దర్శనము ఎప్పుడైతే కలుగుతుందో భక్తి గల వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేస్తారు. దర్శనం లేనట్లయితే కనుక దేవునికి ప్రార్థన చేయరు. ఎందుకని? వాళ్ళకి ఏ దర్శనం లేకపోతే వాళ్ళ విశ్వాసులు కాదు, ఆత్మీయులు కాదు, భక్తి గలవారు కాదు. కాబట్టి దేవుని యొక్క దర్శనం ఉన్నప్పుడే ఆ మనిషి జీవితం అనేది పరిపూర్ణంగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దావీదు ఒక రాజు అయినప్పటికీ, ఆయన అనేక మంది భార్యలు కలిగి ఉన్నప్పటికీ, ఆయన ప్రతిరోజు యుద్ధాలు చేస్తున్నప్పటికీ ఆయన జీవితంలో ఆయన మాత్రం భక్తిని బాగా చూపించాడు. దేవుని ఎక్కువగా స్తుతించాడు, దేవునికి ఎక్కువగా ఇష్టంగా జీవించాడు. అతను పాపం చేసేటప్పటికి దేవుని సన్నిధికి వచ్చి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది మరలా అతను ఒక పరిశుద్ధమైన జీవితం చేసి మంచి మరణాన్ని, మంచి ముగింపుని, నిండు వయసున పండు వృద్ధాప్యంలో నిరసన వెంట్రుకలతో అతని సమాధికి వెళ్ళి అతను దేవుని సన్నిధిలో కనబడుచున్నాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి మనిషి కూడా దర్శనం అనేది ఉండాలి. అప్పుడే ప్రార్థన అనేది చేస్తారు. కాబట్టి దర్శనం అనేది మనకి ఎక్కడి నుంచి కలుగుతుంది? ఒకటి మన జీవితాన్ని గురించి అయినప్పటికీ, లేదు ఇతరులకు నువ్వు చెప్పాలి అనుకున్నప్పటికీ దేవుడు దర్శనం అనేది మనకి పరలోకం నుంచి మనకి ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి? దేవుడు ఉన్నది ఎక్కడ? ఆకాశంలో, మహా ఆకాశంలో ఆయన కనబడుతున్నాడు. అక్కడే సియోను, యెరూషలేము ఉంది కదా. అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడుతున్నాడు. అంతకుముందు పాతాళం ఉండేది. పాతాళంలో 3 స్థలాలు ఉంటాయి. పాతాళం ఏమంట? అగ్నిగుండము, నరకము, వెలుపటి చీకటి, ఈ 3 ఉంటాయి. అయితే యేసుప్రభు ఏం చేశాడు? శిలువలో మరణించినప్పుడు ఆయన పాతాళానికి వెళ్ళి ఏం చేశాడ? చెరను చెరగా తీసుకొని పరదేశి పరలోకానికి పైకి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసాడ? పరదేశిని పైకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు పాతాళంలో పరదేశి లేదు. పాతాళం కింద ఉంది, అగ్నిగుండం ఉంది, నరకం ఉంది. కానీ పరదేశం మాత్రం ఎక్కడుందంట? పైన ఉంది. అందుకే పౌలు గారు చెప్పారు, 3వ ఆకాశంలో పరదేశంలో నేను ఒక మనిషిని చూశాను చెప్పాడు. ఏం చెప్పాడ? పరదేశంలో నేను ఒక మనిషిని ఎరుగుదును, అతను క్రీస్తునందు ఉన్నాడు, అతను శరీరంతో కొనుకోబడ్డాడో శరీరం లేక కొనుబడ్డ నాకు తెలియదు అంటున్నాడు. కానీ ఆ మనిషిని ఎరుగుదు అంటున్నాడు. ఎవరైనా? పౌలు గారే. పౌలు గారి గురించి పౌలు గారే దర్శనం చూసి, దర్శనాలు అతిశయించండి, నేను అతిశయించగలను, అతిశయించు నాకు దూరమగును గాక, నేను కూడా భూమి మీద ఉన్నప్పుడే ఒకసారి పరదేశికి వెళ్ళి వచ్చానని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడంట? భూమి మీద ఉండగానే. ఇప్పుడు చూడండి, బైబిల్లో యెహెజ్కేలు ఉన్నాడు. ఆయన భూమి మీద ఉండగానే ఆత్మవస్తుడిగా పరలోకానికి వెళ్ళాడు. యోహాను గారు ఉన్నారు. ఆయన ఏం చేశాడు? ఆత్మవస్తుడిగా పరలోకానికి వెళ్ళి వచ్చాడు కదా. ఈ రోజుల్లో చాలామంది మంచి భక్తి గలవారు ఏం చేస్తారు చెప్పండి? పరలోకానికి వెళ్ళి చూసి వస్తున్నారు. నరకానికి కూడా వెళ్ళి అక్కడ కూడా చూసి వచ్చి దర్శనాలు చేసి అవన్నీ కూడా సాక్ష్యాలు చెప్పి యూట్యూబ్లో పెడుతున్నారు. మీరు చూస్తున్నారు కదా. కాబట్టి అది దేవుడు ఇచ్చిన భాగ్యం అది కదా. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నిజంగా పరదేశ్ అది పైన పెట్టాడు. కాబట్టి దేవుడు ఉండేది పైనే. దేవుడు ఉండేది ఎక్కడ? పైనే. కానీ పాత నిబంధనలు ఏమని రాస్తుంది? పాతాళం చూడక బ్రతుకు నరుడు ఎవరంటే ప్రతి మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి పోవాలి. అయితే ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరదేశికి తీసుకెళ్తున్నాడు. ఎవరిని తీసుకెళ్తున్నాడు పరదేశికి? అందరినా? ఎవరిని? పరిశుద్ధులుగా ఉన్నవారిని తీసుకెళ్తాడు. అంతేగాని అక్కడి నుంచి డైరెక్ట్ పరలోకానికి వెళ్ళరు. వాళ్ళు పరదేశికి వెళ్తారు. ఈ భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన జరగాలి, 7 ఏళ్ళ శ్రమల కాలం జరగాలి, ఆ తర్వాత న్యాయ తీర్పు జరగాలి, ఆ తర్వాత వాళ్ళ క్రియలు బట్టి వాళ్ళకి సియోను, యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమిని దేవుడు మళ్ళీ వాళ్ళకి పంచిస్తాడు. అయితే ఈ దర్శనం అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది మనకి? పరలోకం నుంచి కలుగుతుంది. కాబట్టి దేవుడు దర్శనాన్ని కలిగించాలంటే మనకేం కావాలి? ఒంటరి ప్రార్థన కావాలి. ఏ ప్రార్థన అంట? చెప్పండి అందరూ. ఎక్కువగా ఒంటరిగా మనం కనిపెట్టినప్పుడు మాత్రమే
దేవుని యొక్క దర్శనం మనకు దొరికిద్ది. రెండోది దేవుని స్వరము కూడా మనకి వినపడుద్ది. ఎవరి స్వరం అంట? దేవుని స్వరం. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా యేసు ప్రభు 24 అవర్స్‌లో దగ్గర దగ్గర 10 అవర్స్ కాదు, ఒక 12 అవర్స్ ఏం చేసేవాడు? శిష్యులతో కలిసి పబ్లిక్‌లో సేవ చేసేవాడు. కానీ నైట్ అంతా ఏం చేస్తాడు ఆయన? ఒక్కడే కొండకెళ్ళి, ఒలీవల కొండకెళ్ళి ఏం చేస్తాడంట? ప్రార్థన చేసాడు. కాబట్టి శిష్యులు ఉన్నప్పటికీ ఆయనకి ప్రత్యేక ప్రార్థనా జీవితం ఉంది. సిలువ మరణానికి వెళ్ళే ముందు కూడా గెత్సేమనే తోటలో ఆయన్ని పట్టుకునే ముందు కూడా ఏం చేస్తాడు? 12 మందిలో ఏం చేస్తాడంట? 9 మందిని కింద పెట్టాడు. 9 మందిని ఏం చేస్తాడంట? కింద పెట్టాడు. ముగ్గురిని దగ్గర తీసుకెళ్ళాడు. మళ్ళీ ఆ ముగ్గురిని అంత దూరం వదిలిపెట్టి మళ్ళీ ఆయన ఇంకో దూరంగా వెళ్ళి అక్కడ ప్రార్థించాడు. అంటే ఒక ప్రత్యేకత ఉంది. మనం కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన ఏంటంటే ఏం చేయాలంట? వ్యక్తిగత ప్రార్థన కూడా మనము చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే మనం పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటే మాట్లాడతాడా? ఏకాంతం కూర్చొని మనల్ని మనం శుద్ధీకరించుకొని, మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం పరిశుద్ధపరచుకొని, దేవుని సన్నిధిలో మనం దేవుని కనిపెడితే దేవుడు మనకు దర్శనాన్ని ఇస్తాడు, స్వరాన్ని మనకే ఇస్తాడు. మన అందరితో కలిసి కూర్చొని మాట్లాడుకుంటే దేవుడు మాట్లాడతాడా? అలా ఎక్కడ రాసిందా బైబిల్లో? లేదు. అందుకని మనందరికి కూడా దేవుని యొక్క దర్శనం మనకు కావాలి. ఈరోజు మన జీవితం ఎలాగుంది? రేపు మన జీవితం ఎలా ఉండబోతుంది? ప్రస్తుత లోకం ఎలాగుంది? రేపు ఈ లోకం ఎలా జరగబోతుంది? ప్రభు యొక్క రాకడ ఎలా ఉంది? పరలోకం ఎలా ఉంది? నరకం ఎలా ఉంది? ప్రభు రాకడలో అక్కడ సింహాసనంలో పరిస్థితులు ఎలాగున్నారు? ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలి? దర్శనాల వరం కావాలి. ఏ వరం అంట? ఈ దర్శనాల వరం అనేది ఎలా వస్తుంది? బైబిల్లో రాసింది పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడే ఈ వరాలు మనకు వస్తాయి. యోవేలు గ్రంథంలో ఒక మాట చదవండి. యోవేలు గ్రంథంలో ఏమని రాస్తుంది? మీ పిల్లలు కళ్ళకంటారు, ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు. ఎన్నమ్మా? 2:23 చదవండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. 28వ వాక్యం. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని రాస్తుంది? నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళ కందురు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మనే కుమ్మరిస్తాను. దేవుడికి పనివాడని ఏమీ భేదం లేదండి. దేవుడు అందరికీ సమానంగానే ఇస్తాడు పరిశుద్ధాత్మ. ధనవంతులైనా దరిద్రులైనా పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో ఉండడానికి, అందరిలో దిగి రావటానికి ఆయన ఏం చేస్తాడంట? ఇష్టపడుతున్నాడు. పని వాళ్ళకి ఇస్తాను, పని కత్తులకి ఇస్తాను, మీ కుమారులకి ఇస్తాను, మీ కుమారులకి ఇస్తాను, ముసలి వాళ్ళకి ఇస్తాను. అందరికీ ఏం చేస్తాను? దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. ఈ చివరి దినాల్లో ఇందాక చెప్పాను నేను, కొరింథీ సంఘం కృపావరములో లోపం లేనిదిగా ప్రభు రాకడకు ఎదురు చూస్తుంది. కాబట్టి మనం కూడా ఈ చివరి దినాల్లో దేవుని యొక్క దర్శనాలని మనం పొందుకొని, పరిశుద్ధాత్మ పొందుకొని, ప్రవచనాలు మనం పొందుకొని, దేవుని యొక్క రాకడ కొరకు ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ఇక్కడ పిల్లలైనా సరే అభిషేకం పొందాలి, పెద్దలైనా సరే అభిషేకం పొందాలి. దేవుడు అందరికీ ఇస్తా అన్నాడు. ఎందుకంటే మనందరం దేవుని రాజ్యానికి వారసులమి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి క్రీస్తు ఆత్మ కావాలి. కాబట్టి ఈ దినాల్లో చిన్నపిల్లలు కూడా మనం పరిశుద్ధాత్మని పొందాలని సండే స్కూల్ కూడా మీరు బాగా నేర్పించాలి. టీచర్స్ వాళ్ళకి ఆ వాక్యాలు చెప్పి ఇలాగ మన అభిషేకం పొందాలి. చిన్నపిల్లలు బైబిల్లో అభిషేకం పొందిన వారు ఎవరు చెప్పండి? మొట్టమొదటిగా చిన్నపిల్లలు అభిషేకం పొందిన వ్యక్తి ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఎవరంట? యేసు ప్రభువుని చూడగానే మరియమ్మ గర్భంలో యోహాను ఏం చేశాడు? ఎలిజబెత్ గర్భంలో డ్యాన్స్ చేశాడు. దేంతో డ్యాన్స్ చేశాడు ఆయన? గంతులు వేసాడని రాస్తుంది. గర్భంలో ఇంకా బయటకు కూడా రాలేదు ఆయన. మరి ఇంకొక గర్భంలో గొడవ వేసుకున్న వ్యక్తి ఎవరు? ఏశావు, యాకోబు తల్లి గర్భంలో ఫైటింగ్. ఇద్దరు అక్కడే ఫైట్ చేసి అన్నయ్య బయటకు వస్తుంటే కమల పిల్లలు వాడి కాలు పట్టుకొచ్చాడు. వాడికి ప్రపంచమే తెలియదు. వాడి కడుపులోనే వాడితో ఫైటింగ్ చేసి వాడు కాలు పట్టుకొని బయటకు వచ్చాడు. చూడండి ఎంత విడ్డూరం అది కదా. కాబట్టి చిన్నపిల్లగా ఉన్నప్పుడే గర్భంలోనే ఇలాంటి అద్భుతాలు జరిగినాయి. చిన్న వయసులో సమూయేలు అభిషేకం పొందాడు, దావీదు అభిషేకం పొందాడు, ఇర్మియా బాలుడు అని చెప్పాడు, ఇర్మియా అభిషేకం పొందాడు. ఇలాగ మనం తీసుకుంటే చాలామంది ఉన్నారు బైబిల్లో కదా. వాళ్ళందరూ చిన్న వయసులో వరాలు పొందారు. ఆ రోజుల్లో ఇలాంటి యొక్క చర్చలు లేవు, ఇలాంటి బైబిల్ బోధలు లేవు, ఏంటి ఇలాంటి యొక్క అంత జ్ఞానం లేదు వాళ్ళకి. అయినా కూడా ఆ దినాల్లో అంత భక్తిగా వాళ్ళు కనపడింది. అందుకని ఎందుకంటే నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను.
పోయినసారి మనం విన్నాము. ఆకాశం నుండి మనకేమొస్తుందంట, తండ్రి అయిన దేవుడు ఆకాశం చీల్చుకొని వస్తున్నాడు, కుమారుడైన యేసు ఆకాశం చీల్చుకొని వస్తాడు, పరిశుద్ధాత్మ ఆకాశాన్ని చీల్చుకొని వస్తున్నాం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆకాశం అంటే దీవెనలు కుమ్మరిస్తున్నాడని, ఆకాశం అంటే అగ్ని, ఆకాశం దిగి వస్తుందని పోయిన వారం మనం విని ఉన్నాం. ఈ దినం మన దాని అర్థమై మరొక వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదివితే, దేవుడు యెహెజ్కేలు కూడా పరలోకం నుంచి దర్శనాన్నిచ్చి తన ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆయనకు బోధించినాడు. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. చాలండి. ఇక్కడ దేవుడు యెహెజ్కేలుని దర్శించాడు. ఇతను కూడా చిన్న పిల్లోడే. ఎవరో యెహెజ్కేలు చిన్న పిల్లోడే. అతను చిన్న వయసులో ఉన్నాడు, యవ్వన వయసులో ఉన్నాడు. అతన్ని దేవుడు దర్శించి అతనికి దర్శనాన్ని ఇచ్చి ఏం చేశాడంటే, తన ప్రజల దగ్గరికి వెళ్ళాలి, నా ప్రజలందరూ కూడా పలు రకాలుగా ఉన్నారని చెప్పేసి దేవుడు ఈ యొక్క యెహెజ్కేలు చెప్పాడు. 2వ అధ్యాయము 5వ వాక్యం మనం చదివితే, నరపుత్రుడా నీవు బ్రహ్మాండమైన చదవండి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. చాలు. ఇక్కడ మనం చదువుచున్నాం, దేవుడు చెప్తున్నాడు, బ్రహ్మదండం చెట్లు లాంటి వాళ్ళు, ముళ్ళ తుప్పలు లాంటి వాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు, తేళ్ళ మధ్య నివసించున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వాళ్ళు తిరుగుబాటు చేయవారు కనుక వారికి భయపడద్దు. వాళ్ళు వినినా వినకపోయినా ఏం చేయాలంటే, వెళ్ళి వాక్యాన్ని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు వినినా వినకపోయినా ఏం చేయాలంట, నువ్వేం చేయాలంట, వెళ్ళి వాళ్ళకి వాక్యాన్ని చెప్పాలి. ఇలాగ మనం చూసినట్లయితే కొన్నిసార్లు ఇతరుల గురించి బయలుపరుస్తాడు దేవుడు, కొన్నిసార్లు మన గురించి బయలుపరుస్తాడు దేవుడు. కాబట్టి ఆ దర్శనం అనేది మనకు ఉన్నప్పుడు మనము నష్టపోకుండా ఉంటాము, ఇతరులు నష్టపోకుండా ఉండడానికి అవకాశము ఉంటుంది. అందుకని మనందరూ ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరు కూడా సొంతముగా దర్శనాల వరాన్ని పొందుకోవాలి. చెప్పండి అందరూ. ప్రతి ఒక్కరు ఏం చేయాలంట, సొంతముగా దర్శన వరం పొందాలి. అంతేగాని వాళ్ళ దగ్గర దర్శన వరం ఉందంట, వాళ్ళు ప్రార్థన చేసి కళ్ళు మూసి చెప్పేస్తారంట, అందుకని మనం వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి వెళ్ళి మనం చెప్పుకుందాం బాధ, వాళ్ళు ఏం చెప్తారు విందాము, దాన్ని తెలుసుకుందాం, అలా అనుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుడు ప్రతి ఒక్కరికే దర్శనాన్ని ఇస్తాడు. ఏం చేస్తాడా, యెహోవా దొరుకు కాలమందు వెతుకుడి, సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనిడి. కాబట్టి దేవుడు ఎవరికీ దూరంగా లేడు, అందరిలో ఉన్నవాడు, అందరిలో వ్యాపించినవాడు. దేవుడికి ఏ భేదము లేదు. ఇందాక చదివాం, పనివాళ్ళైనా పనికత్తులైనా ఎవరికైనా సరే అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ దినాన్ని మనం అందరూ ఏం చేయాలంటే, ప్రభా నాకు కూడా ఏం చేయాలంట, దర్శనాల వరాన్ని దయచేయండి. దర్శనాల వరం ఏంటి, మనం కూర్చొని కళ్ళు ముయ్యంగానే ఏమవుతాయంట, దేవుడు కనపడతాడు. దర్శనం అంటే ఏంటి తెలుసా, అసలు మెయిన్ చెప్పాలంటే, దర్శనం కనపడాలి అంటే, లేకపోతే దేవుడు కనపడాలంటే ఏంటో తెలుస్తుంది అని అర్థం, మనోనేత్రాలు తెరవబడాలి. ఏ నేత్రాలంట, ఎలీషా ఏం చెప్పాడు, గెహజీకి కళ్ళు తెరవండి అన్నాడు. కళ్ళు లేవు ఆయనకి, కళ్ళు ఉన్నాయి, చుట్టూ శత్రు సైన్యాన్ని చూస్తాడు, కానీ ఆయనకి ఏ కళ్ళు లేవు, ఆయనకి ఆత్మీయ నేత్రాలు లేవు, మనోనేత్రాలు లేవు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తే నేత్రాలు తెరిచి ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు, అగ్ని, గుర్రాలు, రథాలు, పర్వతాలు ఆయన చుట్టూ కనబడుతున్నాయి. కానీ మామూలుగా అక్షరానుసారంగా శరీరానుసారంగా అతనికి ఎవరు కనబడుతున్నారు, శత్రు సైన్యం కనబడుతుంది. కానీ మనోనేత్రాలు తెరవగానే ఎవరు కనబడ్డారు, దేవుని సైన్యం కనబడుతుంది. అదే దర్శనాల వరం అంటే. మనకి మనోనేత్రాలు, బైబిల్ ఏం చెప్తుంది, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వాక్యం చదవనమ్మా. ఈ లోక దేవత ఏంటి, మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసింది. చదవండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. చూస్తారా, ఇక్కడ అనేకులు కూడా క్రీస్తు యొక్క మహిమని, వెలుగుని చూడకుండా ఈ లోక దేవత ఏం చేస్తుంటే వాళ్ళ మనోనేతలకు ఏం చేస్తుంట, గురుడితనం కలిగజేస్తుంది. అందుకే చిన్న దేవుడు కనబడుతున్నాడా చెప్పండి, చర్చికి వస్తున్నాం కనబడుతున్నాడా, ప్రార్థన చేస్తున్నాం కనబడుతున్నాడా, లేదు. ఎప్పుడో ఒక్కసారి దేవుడు కనబడుతున్నాడు. కానీ ఈ దినాన్న దేవుని యొక్క వరాన్ని మనం పొందుకోవాలంటే దాని అర్థం ఏంటంటే, మనోనేత్రాలు తెరవబడాలి. చెప్పండి అందరూ. ఏం చేయాలంట, మనోనేత్రాలు తెరవబడితే ఏమవుతుందంట, దేవుని యొక్క దర్శనం మనం కనపడుద్ది. సంఖ్యాకాండలో మాట స్పష్టంగా రాస్తుంది. సంఖ్యాకాండలో మీరు చూస్తే బిలాముకి మనోనేత్రాలు తెరవబడి
అక్కడ దర్శనం కనబడింది. 24 అధ్యాయం సంఖ్యాకాండం 4వ వాక్యాన్ని మీరు చదివితే స్పష్టంగా అక్కడ ఉంది. దేవవాక్కులను వినిన వారి వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై. పరవశుడై కన్నులు తెరిచాడంట, మామూలుగా కన్నులు తెరవలేదు. ఎలాగంట? పరవశుగా ఆత్మతో అతను పరలోకానికి వెళ్చు, అతని కళ్ళు తెరవబడి పరలోకాన్ని చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. సర్వశక్తుని దర్శనము పొందెను. ఎవరు దర్శనం అంట? సర్వశక్తిని యొక్క దర్శనం. అందుకని మనము దేవుని యొక్క కార్యాలను చూడాలంటే మనకి ఏం చేయాలంట? మన కన్నులు తెరవబడాలి. 3వ వాక్యం ఏమని రాస్తుంది? కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను బేయూరు కుమారుడైన బిలామునకు వచ్చిన దైవవాక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దైవవాక్తి. ఏం తెరిచాడంట దేవుడు? చెప్పండి, ఏం తెరిచాడంట? కన్నులు తెరిచాడంట. అంటే ఏంటి? అతనికి మంచి దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. దేని ద్వారా? 2వ వాక్యం ఏమని రాస్తుంది? బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. ఎవరు వచ్చారంట బిలాము మీదకి? దేవుని యొక్క ఆత్మ వచ్చి ఇశ్రాయేలు ప్రజలను బయలుపరచడానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క గొప్పతనాన్ని చూపించడానికి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిన తర్వాత ఆయన కన్నులు తెరవబడి ఆయనకి ఏమొచ్చిందంట? దేవుని యొక్క వాక్కు వచ్చింది. శపించడానికి వచ్చిన వ్యక్తి ఏం చేసిన? వాళ్ళని దీవించి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడంట? శపించడానికి వచ్చిన వ్యక్తి దీవించడానికి వచ్చినాడు. కానీ అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తిని దర్శనాన్ని పొందాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే, దర్శన కాలమందు నీ భక్తులు నిన్ను ప్రార్థించదురు. అంటే మనందరం కూడా అధికంగా ప్రార్థన చేయాలంటే మనకి ఏం రావాలి? ఒక దర్శనం వస్తే చాలు, బాగా ప్రార్థన చేస్తాం. బైబిల్లో సౌలు గారి గురించి మీకు తెలుసు. పౌలు ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రంలో గమాలీలు పాదముల అప్పుడులో ఫేమస్ అయిన గమాలీలు అనే ఒక మాస్టర్ దగ్గర ఆయన బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతా తెలుసు కానీ మరి యేసుక్రీస్తు గురించి ఆయనకు తెలియదు. బైబిల్ అంతా తెలుసు కానీ యేసుక్రీస్తు గురించే తెలియదు. అయితే ఏమైంది? ఆయన్ని యేసుప్రభు దర్శించక ముందు ఎంతోమంది యేసుప్రభు నమ్మారంటే, సువార్త ప్రకటించంటే కొడాలతో కొట్టి, రాళ్లతో కొట్టి, స్టెఫన్ను కొట్టించి, చెరసాలను వేసి, హింసించి క్రూరంగా చంపేవాడు. ఎప్పుడైతే లాస్ట్గా అన్నయ్య అక్కడ ఎక్కడున్నాడంట? అన్నయ్య దమస్కులో ఉన్నాడంట. అన్నయ్య దమస్కున్నాడు, ఆయన కూడా చంపాలని చెప్పేసి వెళ్తున్నాడు. ఎవరైనా? ఈ సౌలు వెళ్తున్నప్పుడు దేవుడు దారి మధ్యలో సౌలా సౌలా అన్నాడు. కింద పడ్డాడు దెబ్బగా, లైటింగ్కి, దేవుడి యొక్క వెలుక్కి పడిపోయింది. ఎవడో ప్రభా అన్నాడు. నువ్వు హింసించున్న యేసు నేనే అన్నాడు. వెంటనే షాక్ అయిపోయాడు. నేను హింసించడం ఏంటి? అవును, వాళ్ళని హింసిస్తే నన్ను హింసించట్లే కదా అని చెప్పాడు. అప్పుడు కళ్ళు కనపడకుండా అయిపోయినాయి ఆయనకి. ఏమైపోయినంట? కళ్ళు కనపడకుండా అయిపోయాయి. అన్నయ్య దగ్గరికి వెళ్తుంటే అన్నయ్యకి దేవుడు దర్శనం ఇచ్చాడు. అన్నయ్య భయపడుతున్నాడు, ప్రభా నన్ను చంపడానికి వస్తానంటే, ఒరే పిచ్చోడా, వాడిని దారిలో రక్షించేశాను, వాడి దగ్గరికి వస్తాడు, వాడి కళ్ళు తెరువు, వాడికి ప్రార్థన చేసి, వాడికి బాప్తిసం ఇచ్చి, వాడికి పరిశుద్ధ అభిషేకం చేసి వాడిని పంపించు అని చెప్పాడు. ఎక్కడైతే చంపడాకపోయాడో అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? రక్షణ పొందాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా మారు మనసు పొందాడు, కళ్ళు తెరవబడి బాప్తిసం పొందాడు, అభిషేకం పొందాడు. అక్కడి నుంచి ఏమన్నాడు? యేసే క్రీస్తు దేవుడు అంటున్నాడు. ఏమన్నాడు? యేసే క్రీస్తు అని చెప్పి సువార్త ప్రకటించి దేవుని కొరకు 13 పత్రికలు రాశాడు. ఎన్నో సంఘాలు స్థాపించాడు. దేవుని కొరకు పానార్పణంగా హతసాక్షిగా ఏం చేశాడు? చివరికి మరణించాడు. ఎందుకు ఇదంతా చెప్పుకోవచ్చా అంటే, దేవుడు ఆయన దర్శించిన ఒక్క దర్శనము తన జీవితాన్ని మార్చేసి గొప్ప సేవకుడిగా మార్చి అనేక ఆత్మలు రక్షించాడు. ఆయన ఒంటికి తగిన కర్చీపు తీసుకెళ్తే దెయ్యాలు పారిపోతాయి. చచ్చిపోయిన వాడి మీద వేస్తే చచ్చిన వాడిగా లేచి కూర్చుంటాడు. అంత మహిమ, అంత పవర్ ఏంటి, అంత వెలుగుని దేవుడు అతనికి ఇచ్చాడు. చివరిగా అతను మరణించాడు. అయితే తన జీవితంలో చూడండి, ఒక దర్శనం తన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేసింది. ఈ బిలాము కూడా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు శపించగలాడు. దేవుని యొక్క ఒక్క దర్శనం అతను మార్చి ఏం చేస్తాయినా శపించడానికి వచ్చాడు. ఏం చేస్తాడంట? దీవించేసి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు ఒక దర్శనం ఇస్తే మనం చేసి కీడు చేయకుండా కూడా మనం ఆపుతాడు. ఇప్పుడు బిలాము కిరియడకు వచ్చాడు. బిలాముని ఏం చేస్తాడు? దేవుడు దర్శించి నువ్వు చేసే తప్పురా, నువ్వు చేయొద్దురా అని చెప్పాడు. ఎలీషా దగ్గర ఏం చేశాడు? పనివాడు భయపడుతుంటే, ఒరే పిచ్చోడా, దేవుడు మనతో ఉన్నాడురా, చూడరా అంటే వాడు కనపడలా. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభా ఇది కళ్ళు తెరవండి అని. ఎప్పుడైతే అతను కళ్ళు తెరిచాడో వెంటనే దేవునికి మహిమని చూడగలిగాడు. అందుకని మనందరం కూడా ప్రతిరోజు కూడా మనకు దర్శనం వరం కావాలి. కావాలా వద్దా? కావాలని ఒకసారి హల్లి చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, దేవుణ్ణి చూడాలని కోరిక ఉందా లేదా? దేవుని చూడాలంటే మనకి ఏ వరం కావాలి? దర్శన వరం కావాలి. దర్శన వరం కావాలంటే ఏం కావాలి?
మనోనేత్రాలు తెరవబడాలి. మనం కూర్చున్నప్పుడు ఏం చేయాలి? మామూలు ఇలా చూస్తే మనకు అందరూ కనపడతాయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. కళ్ళు మూస్తే ఎవరు కనపడాలి చెప్పండి? కళ్ళు మూయగానే దేవునికి దర్శనం మనకు కనపడాలి, దేవదూతలు కనపడాలి. నేను ఎన్నోసార్లు చూశాను, నా పక్కన ఇటుపక్క దేవదూత, ఇటుపక్క దేవదూత ఉంది. ఏంటి, ఎన్నో సందర్భాలు నేను ప్రసంగం చేసేటప్పుడు చాలామంది చెప్పారు, మీ వెనకాల పెద్ద దేవదూత ఉంది, యేసు ప్రభు పెద్ద దేవుడుగా మీ వెనకాల మహిమతో నిలబడ్డాడు. మరి కొంతమంది చూసారు, పరిశుద్ధాత్మ వచ్చి మీ పైన పామురు వలె ఆడుతుందని చెప్పారు. ఇలాగా దేవునికి దర్శనాల వరం అంటే ఇవన్నీ మనకు కనపడతాయి. మన మధ్యలో దేవుడు ఎలాగ సంచరిస్తున్నాడు, దేవుడు ఎలా క్రియ చేస్తాడు, వరాలు ఎలాగ ఇస్తాడు, అభిషేకం ఎలా వస్తుంది, పామురులాగా ఎలా వస్తుంది, ఈ దేవదూతలు ఎక్కడున్నారు, దేవదూతలు ఏం చేస్తారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఏం కావాలి మనకి చెప్పండి? దర్శనాల వరం కావాలి. ఇంతవరకు రోజులో శకునాలు చూసేవాళ్ళు. ఏం చూసేవాళ్ళంట తెలుసా? శకునం అంటే మీకు అందరికి ఎవరైనా తెలుసు ఇక్కడ? శకునం అంటే ఏంటి? ఒక నల్ల గుడ్డేసి ఒక చీకటి రూమ్లో ఒక మనిషిని కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఏం చేస్తారు? చూడమంటారు. చూస్తే మన ఇంట్లో దొంగతనం జరిగిందనుకో, ఎవరన్నా బంగారం ఎత్తిపోయాడనుకో, అది కనపడిపోద్ది అక్కడ. అది నేను చూసా చిన్నప్పుడు. మా ఇంట్లో దొంగతనం చేసేటప్పుడు నన్ను తీసుకెళ్ళారు అది శకునం చూపించడానికి. అప్పుడు నన్ను కూర్చోబెట్టి ఆ చీకటి గదిలో పెట్టారు. నేను కూర్చుంటే ఎవరు దొంగతనం క్లియర్ చెప్పాను నేను. ఎవడు వచ్చాడో, ఎలా దొంగ అంత క్లియర్గా చూపించాను. చూసి నేను చెప్పాను నేను. అది నేను చూశాను కాబట్టి చెప్తాను చిన్నప్పుడు శకునం. అంటే శకునం అంటే ఏంటంటే అక్కడ కనబడిపోద్ది. ఆడు ఎలా దొంగతనం ఇప్పుడు మనకు సినిమా ఎలా కనపడుద్ది, లేకుంటే ఒక వీడియో తీసి ఎలా కనపడుద్ది, క్లియర్గా వాడు ఎలా వచ్చాడు, ఎవరు దొంగతనం క్లియర్ తెలిసిపోద్ది. నేను చూశాను అది. శకునాలు చూసేవాళ్ళు అప్పట్లో. శకునాలు చూసేవాళ్ళు. కొంతమంది చేతబడులు చేస్తారు. చేతబడులు కూడా తెలిసిపోద్ది ఎవరు ఏంటి అనేది. ఇలాగ అలా చూస్తారు. కానీ అవి కాదండి మనకు కావాల్సింది. ఎవరంట? దేవుని దర్శనాలు కావాలి. చెప్పండి, ఎవరు దర్శనాలంట? దేవుడు దర్శనం. పరలోకం ఎలా ఉంది, తండ్రి ఎలా ఉన్నాడు, కుమారులు ఉన్నారు, దేవదూతలు ఎలా ఉన్నారు, పరిశుద్ధాత్మలు ఉంది, పరిశుద్ధులు ఎలాగున్నారు, పరలోక రాజ్యము మహిమ ఎలా ఉంది, బంగారు వీధులు ఎలాగున్నాయి, సింహాసనం ఎలాగుంది, నిత్యజీవి ఎలా ఉంది, జీవవృక్షాలు ఎలా ఉన్నాయి, జీవజల నదులు ఎలాగున్నాయి, ఇలాగ మనం అది చూడాలి. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ లోకాన్ని మనం చూస్తున్నాం. లోకాన్ని కాదు, దేవుని భక్తులందరూ కూడా దేవుని యొక్క దర్శన కాలం అందు దేవునికి ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. విస్తార జల ప్రవాహాలు వచ్చినప్పుడు కూడా అవి వాళ్ళ మీదకి ఏం చేయంట? రావు. యెషయా గ్రంథంలో కూడా మీరు దీని గురించి ఒక మాట చదవచ్చు. 43వ అధ్యాయము, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చెవు. ఇక్కడ మనం చదువుతున్నాం, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి రావు. కాబట్టి దేవునితో మనం ఉన్నప్పుడు ఈ యొక్క జలములు అని చెప్పినప్పుడు ఏంటంటే శోధనలు. ఏమంట? ఎలాంటి శోధనలు వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా మన మీదకి రావు. శోధన అనేది మన మీదకి వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకి చూపిస్తాడు. అందుకని ఇలాంటి శోధనలు మన మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అవి నీ మీదకి రావు అని చెప్తున్నాడు. ఎవరైతే దర్శనాలు కలిగి ఉన్నారో ఆ దర్శనాలు కలిగిన వారు దేనికి భయపడరు. ఎందుకని? వాళ్ళకి ఏ కష్టం వచ్చినా దేవుని మందిరానికి వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? బయలుపరుస్తాడు. ఎగ్జాంపుల్గా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంట? హాయి పట్టణం ఎంత మన ముందు చిన్న పట్టణమే, దాని మీదకి 3000 మంది వెళ్తే చాలు, ఎక్కువ మంది అవసరం అని చెప్పి ఏం చేస్తారు? 3000 మంది పోయారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని ఊచకోత కోశారు. ఊచకోత కోశారు. అప్పుడు యెహోషువ వచ్చి ఏడ్చి ప్రార్థన చేస్తాడు, ప్రభా ఎందుకు ఇంత కీడు జరిగిందయ్యా, ఏంది ఈ చిన్న వాళ్ళ చేతుల మీద చచ్చిపోయాము, ఇంతమందిని జయించుకుంటూ వచ్చినాం, మొట్టమొదటిగా ఇన్ని వేల మంది మేము చనిపోయాం, ఎందుకు చనిపోయామని చెప్పి ఏడ్చి ప్రార్థన చేస్తే, ఏ యెహోషువ లే, ఎందుకు మోకాడేసి ప్రార్థన చేస్తున్నావు? అక్కడ హాకాన్ అనేవాడు ఏం చేశాడు? ఒక బంగారు షీనారు దొంగతనం చేసి దాచుకున్నాడు. నేను ఎరుకొని చెప్పించాను, దాంట్లో ఏది తీసుకోవద్దని చెప్పాను, కానీ వాడు తీసుకొని చెప్తే చీట్లు వేయగానే ఆడి పేరు వచ్చింది. వాడిని రాళ్లతో కొట్టి చంపిన తర్వాత మళ్ళా హాయి మీదకి వెళ్ళి ఏం చేస్తారో గెలిచారు కదా. ఏదైతే ఒక పాపం ఉందో అది అపజయం కలిగిస్తుంది మనకి. ఏదైతే మనం దాచుకుంటాం, దావీదు నా పాపాలు కప్పుకొనక నా దోషాలని ఒప్పుకున్నా అని చెప్పి. కాబట్టి ఎప్పుడైతే కూడా దాచిపెడుతున్నామో దేవుడు మనకు బయలుపరుస్తాడు. యెహోషువ ఏం చేశాడు? ప్రార్థన చేసి దేవుడు బయలుపరిచాడు. వెంటనే ఏం చేస్తాడు? వాడిని రాళ్ళతో కొట్టి చంపి ఏం చేస్తాడంట? అక్కడ ఆ పాపాన్ని తొలగించారు. దేని వలన? దేవుని యొక్క
దర్శనం. అందుకని మన జీవితంలో ఏ సైతాను వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ కీడు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా నువ్వు మొదట చేయాల్సిన పని అంటే మోకాళ్ళేసి ప్రభా ఇది ఎందుకు వచ్చింది? మీరు అనుమతించారా? సాతాను అనుమతించిందా? లేకుంటే మనుషుల వల్ల వచ్చిందా? నా పాపం వల్ల వచ్చిందా? ఎందువలన ఇది వచ్చిందని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఇది ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఎలాగ వచ్చిందనేది దేవుడు మనం బయలుపరుస్తాడు. అప్పుడు మనం ప్రార్థన చేసి దాన్ని మనం తప్పించుకోవడానికి దేవుని అడగగలుగుతాం. అదే దర్శనం ఎవరు లేకపోతే ఎవరి వల్ల వచ్చిందో తెలియదు. గొడవ అయితే జరిగింది. సైతాను పంపించిందా? మనుషులు వచ్చారా? మన పాపమా? ఏదనేది మనకు తెలియదు. కానీ మనకు క్లారిటీ కావాలంటే ఏం కావాలి మనకి? ఒక దర్శనం కావాలి. ఒక దర్శనం కావాలంటే మనకి ఏం కావాలి? ప్రార్థన కావాలి. ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థనతో ఒక దర్శనం కలిగినప్పుడు మనకేమిటంట మనోనేత్రాలు తెరవబడతాయి. విన్నారా చక్కగా? మనోనేత్రాలు తెరవబడాలి. తెరవబడినప్పుడు ఏమైంది? చూడగానే మనకి తెలిసిపోద్ది. ఏంటి, ఎలాగూ, ఎక్కడ అనేది మనకి తెలిసిపోతుంది. అందుకని ఈ దినాన్న మన అందరూ కూడా దేవుని ఒక వరం అడగాలి. ఏ వరం అంట? చెప్పండి అందరూ. దర్శనాల వరము. నీ బిడ్డకి ఏదైనా ఆపద వచ్చిందా? నీ కుటుంబంలో ఏదైనా ఆపద వచ్చిందా? లేకుంటే నీ కుటుంబ బంధువులకి, నీ స్నేహితులకి ఆపద వచ్చిందా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వెంటనే బయలుపరుస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే దర్శనాల వరాన్ని దేవుణ్ణి అడగాలి. చెప్పండి అందరూ. ఎవరంట? దర్శనాల వరాన్ని ఏం చేయాలంట అంటే మన జీవితం ఎలాగుందో మనం పరిశీలించాలంటే మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు దర్శనాల వరం అంటే ప్రార్థన చేసి దేవుడు వెంటనే మనకేం చేస్తాడు? బయలుపరుస్తాడు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలాగ వచ్చింది? ఎందుకు ఇలాగ అయ్యామనేది మనకు చెప్పడానికి అవకాశం ఉండాలంటే కనుక ఆ దర్శనాల వరం మనం ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి. అంటే నేను చదువుతున్న వాక్యంలో ఆకాశం నుంచి హేజ్కేలుకి దర్శనం వచ్చింది, బిలాముకి దర్శనం వచ్చింది. అక్కడ జరగబోయే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట? బయలుపరిచినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ఒక విషయం ఏదైనా సరే మనం తెలుసుకోవాలంటే కనుక దేవుని దగ్గరకు వచ్చి దర్శనాన్ని మనం చూస్తే దేవుడు మనతో దర్శనం ద్వారా మాట్లాడి ప్రతిదీ బయలుపరుస్తాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వాక్యంలో మోషేతో దేవుడు దర్శనాలతో నేను మాట్లాడుతూ అంటున్నాడు. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఇండినేడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఇక్కడ మనం సౌండ్ తగ్గించు, లైట్ తగ్గించు, ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? 8వ వాక్యం ఏమని రాస్తుంది? నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ఎలాగంట? గూఢముగా అంటే ఏదో కళల ద్వారానో వేరే వాళ్ళ ద్వారా కాదు, నేను డైరెక్ట్గానే అతనికి దర్శనాన్ని ఇచ్చి ముఖాముఖిగా మాట్లాడుతాను అన్నాడు. ఎలా మాట్లాడతాడంట? దర్శనాన్ని ఇచ్చి ఎలా మాట్లాడతాడు? దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. అందుకని మన అందరం కూడా దేవునికి సన్నిధిలో దేవుడితో కనుక మనం ముఖాముఖిగా మాట్లాడితే అంతకంటే గొప్ప భాగ్యం మరి ఇంకొకటి మనకి లేదు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సిన అంటే దేవుడితో మనం ముఖాముఖిగా మాట్లాడే అనుభవం అందుకుంటే అంతకంటే సంతోషం ఇంకేమైనా ఉందా? చెప్పండి. స్నేహితులతో మాట్లాడినట్లుగా నిర్గమాకాండ 33వ అధ్యాయం 11వ వాక్యంలో దేవుడు అంటున్నాడు, ఇక్కడ మోషేతో స్నేహితులతో మాట్లాడుతున్నాడు. 33:11. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చూసారా? ఒక మనుషుడు ఒక మనిషితో మాట్లాడినట్లుగా దేవుడు డైరెక్ట్గా మోషేతో ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా ఏం చేస్తాడంట? మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా అలాంటి ఆత్మీయ బిడ్డలుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మలో ఉంటే ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మనం అడగవచ్చు. దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. కాబట్టి మోషేతో ఏమంటున్నాడు? నేను దర్శనాన్ని ఇచ్చి ముఖాముఖిగా మాట్లాడతా. ఎలా మాట్లాడతాడంట? దర్శనాన్ని ఇచ్చి ముఖాముఖిగా మాట్లాడతా. ఇక్కడ మనం చదువుతున్నాం, ఒక మనుష్యుడు స్నేహితునితో మాట్లాడినట్లుగా నేను మోషేతో ఏం చేస్తాడు? మాట్లాడుతా అన్నాడు. అందుకని ఈ దినాల్లో దేవుడు మనతో మాట్లాడాలంటే మనకేం కావాలి? దర్శనాలు వరము కావాలి. ఏం కావాలి చెప్పండి? దర్శనాల వరాన్ని మనము పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు దర్శనాన్ని మనకి ఇచ్చినప్పుడు కొంతమందికి వాక్యం చూపిస్తాడు. దర్శనంలో ఏం చూపిస్తాడంట? బైబిల్లో ఉండే వాక్యాన్ని చూపిస్తాడు. దర్శనం ఈ వాక్యం ద్వారా నువ్వు జీవించాలి, ఇది నీకు సంభవిస్తుంది అని చెప్పేసి ఏం చేస్తాడు? వాక్యం ద్వారా చూపిస్తాడు. అది ఎగ్జాంపుల్గా ఆదికాండం 15వ అధ్యాయం 1వ వాక్యంలో చదివితే అబ్రహాం గారితో అలాగే జరిగింది.
ఆదికాండం 15 అధ్యాయం మొదటి వాక్యంలో అబ్రహాం గారికి వాక్యం ద్వారా దర్శనం వచ్చింది ఆయన. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఇప్పుడు కొంతమందినేమో దేవుడేమో స్వరంతో మాట్లాడతాడు, కొంతమందినేమో దేవుడే దర్శించి మాట్లాడతాడు. ఇప్పుడు మోషేని తీసుకుందాం, సీనాయి పర్వతం రమ్మని చెప్పి డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడాడు మోషేతో కదా. మోషేది ఎక్కడైనా స్వరంతో మాట్లాడే ఉందా మీరు చూసారా? డైరెక్ట్గానే మాట్లాడాడు మోషేతో, డైరెక్ట్గానే మాట్లాడాడు. కొంతమందితో ఏం చేశాడు దేవుడు? దేవదూతను పంపించి మాట్లాడాడు, కళల ద్వారా, స్వప్నం ద్వారా, ఏంటి దేవదూతలు పంపించి మాట్లాడాడు. కొన్ని స్థలాల్లో ఏం చేశాడు? పరిశుద్ధాత్మ వెళ్ళి మాట్లాడింది. ఎవరు మాట్లాడంట? పరిశుద్ధాత్మ మాట్లాడింది. మరి కొన్ని స్థలాల్లో వాక్యం వెళ్ళిందంట. ఎవరంట? వాక్యమే దర్శన రూపంలో అబ్రహాం గారికి వెళ్ళింది. మరి కొన్ని స్థలాల్లో ఎవరు వెళ్ళారు? బిలాం వెళ్ళాడు, యెహెజ్కేలుకి వెళ్ళాడు, ప్రవక్తలు వెళ్ళారు కొన్ని స్థలాల్లో దేవుని మాటలు చెప్పడానికి. కానీ దేవుని మాటల్ని పలు రకాలుగా దేవుడు మనకి బయలుపరుస్తాడు. చర్చికి వచ్చావు, వాక్యం ద్వారా మాట్లాడతాడు సేవకుడి ద్వారా కదా. కూర్చుండే దేవుడు పరిశుద్ధాత్మ పొందేవాడు ఒక దర్శనానికి ఇస్తాడు, ఆ దర్శనం ద్వారా మాట్లాడతాడు కదా. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చిందంట. ఎప్పుడు వచ్చిందంట? యెహోవా వాక్యము అబ్రహాంకి ఎలా వచ్చిందంట? దర్శనమందు వచ్చింది. అందుకని దేవుడు దర్శనం ఏం చేస్తాడంటే దేవదూతలు కనబడి కొన్ని మాట్లాడతారు. ఇప్పుడు యాకోబు ప్రార్థన చేస్తాడు రాత్రి అంతా. ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? దేవదూత వచ్చింది, గట్టిగా పట్టుకున్నాడు, నన్ను ఆశ్రయిస్తేనే వదులుతాడు, వదలన్నాడు కదా. కాబట్టి ఒక పక్కన దేవదూత ఒక పక్కన వస్తుంది, ఇక్కడ మనం చదువుతున్న వాక్యం ఒక పక్కన వస్తుంది, అలాగే ఒక పక్కన దేవుడు వస్తున్నాడు, ఒక పక్కన దైవ సేవకులు వస్తారు. ఏదో రూపంలో మనం ఏం చేయాలంటే ప్రభువా నాతో మాట్లాడండి అని అడగాలి. ఎవడగాలట? ఏదో ఒక రూపంలో నాతో మాట్లాడండి, మీరు మాట్లాడితే నేను నా జీవితాన్ని సరి చేసుకుంటాను, నా జీవితాన్ని కాపాడుకుంటాను, నా జీవితాన్ని కట్టుకుంటాను, నా జీవితాన్ని పరలోకాన్ని సిద్ధపరచుకుంటాను. నువ్వు మాట్లాడకపోతే కనుక నేనేం చేయగలను? కాబట్టి కంపల్సరీ ఏం చేయాలంట? దేవుడు నాతో మాట్లాడు. అన్నాన్ని తీసుకుందాం, ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, మత్తుగా ఉంది ఆమె. ఆయన ఏమన్నాడు? ఏలి ఏం ఎంతసేపు మత్తుగా ఉంటాను అడిగాడు. లేదు నాయనా, నేను దేవునితో మాట్లాడుతున్నా, ఆత్మలో ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు అన్నకి ఒక జవాబు, ఒక రిప్లై రావాలి. ఒక రిప్లై కొరకు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది. ఇక ఏది చూశాడు. ఈ ఏంటి ఏమన్నా ద్రాక్షరసం తాగిందా, మత్తుగా అయిపోయిందా, లెగట్లని చెప్పి వెళ్ళాడు. లేదయ్యా నేను ప్రార్థన చేస్తాను. సరే ఏంది నీ ప్రాబ్లం, ఏం కావాలని అడిగాడు. నాకు గొడ్రాలనయ్యా, పిల్లలు లేరు నాకు అన్న. సరే నువ్వు చేసుకున్న మనవి ఇశ్రాయేలు దేవుడు నీకు దయచేయను కాక పో అన్నాడు అంతే. ఇప్పుడు ఎవరు చెప్పారు ఆమెకి అక్కడ? సేవకుడు చెప్పాడు. ఎవరైనా? ఏలీ చెప్పాడు. ఆమె అలాగే వెళ్ళిపోయింది. వచ్చే సంవత్సరం ఏం చేసిందంట? మగబిడ్డని తీసుకొచ్చేసింది. ఆ తర్వాత ఏమైంది? పిల్లడు పాలు మానగానే ఏం చేసింది? తీసుకొచ్చి సేవకి ఇచ్చేసింది. నాకు వద్దు, ఇతను దేవుడికి సేవకి ఇస్తాను, నేను మొక్కుబడి చేశాను, ఇతను దేవునితో సేవ చేయాలంటే అతను గొప్ప సేవకుడు అయిపోయాడు. న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. 3 సేవలు చేశాడు. ఎవరైనా? సమూయేలు. ఆయన ఏ మాట చెప్పినా అది అలాగే జరిగిద్ది అనమాట. సౌలు ఏ దుర్మార్గ పని చేస్తాడో సమూయేలు చెప్తాడు దేవుడు వచ్చి, ఆడ దుర్మార్గుడు వాడు ఆడి ఇష్టానుసారం జీవిస్తాడు అని చెప్పి సమూయేలు చెప్తే, సమూయేలు పోయి ఏం చేశాడు? సౌలుకి వార్నింగ్ ఇచ్చాడు. పనికి మాలడా, ఫిలిస్టీన్లు చంపంటే చంపవు, అమాలేకులు చంపంటే చంపవు, దరిద్ర పనులను చేస్తావు అని చెప్పేసి నేను దేవుడు తీసేశాడు, దేవుడు తోసేశాడు, నీ రాజ్యాన్ని నీకంటే ఉత్తమమైన దావీదుకి ఇచ్చాడు. ఇలా ప్రతిదీ ఎవరు హెచ్చరించారు? పోయి దేవుని మాటలు సౌలుకి? సమూయేలుకి ఎవరు హెచ్చరించారు? అదే. కాబట్టి దర్శనం అనేది అంటే మనకి ప్రయోజనం ఉంటుంది. ఎదుటివాడు నాశనం కాకుండా, ఎదుటివాడు నాశనం చేయకుండా, ఎదుటివాడు నష్టపోకుండా అతనికి చెప్పడం అవకాశం ఉంది. కాబట్టి ఈ దర్శనాల వరకు మనకు కావాలా వద్దా? చెప్పండి, అందరూ చెప్పండి, కావాలా వద్దా? నువ్వు ప్రార్థన చేసుకో నా కోసము, నీ ప్రార్థనను జ్ఞాపకం చేసుకో. చెప్పడం అందరికీ. మనకు లేదా ప్రార్థన, మనకు లేదా దర్శనాల వరం, మనకు లేదా అభిషేకము, పిల్లల కానించి పెద్దవాళ్ళకి, పని వాళ్ళు కూడా ఇస్తున్నాడు, అన్యులు కానీ ఇస్తున్నాడు దేవుడు కదా. కాబట్టి దేవుడికి ఏ భేదమో లేదు. అందుకని మనం ఏం చేయాలంటే ఎక్కువ సమయం టీవీ చూసుకొని, దాన్ని చూసుకొని, లేకుంటే ఫోన్ చూసుకొని సమయాన్ని వ్యర్థం చేయొద్దు. మనం చివరిదానికి వచ్చేస్తున్నాం. మన నిర్లక్ష్యం ఉంటే ప్రభు రాకడ వచ్చింది, పరిస్థితులు వెళ్ళిపోయింది కూడా మనకు తెలియకుండా అయిపోద్ది. మెలకువగా ఉండి ఏం చేయాలి? దినాల్లో ప్రార్థన చేయాలి. పొద్దున్న లేచి ఒక అరగంట బైబిల్ చదువు, ఒక గంట సేపు ప్రార్థన చేసుకో, మళ్ళీ మధ్యాహ్నం ఒక గంట సేపు ప్రార్థన చేసుకో, రాత్రి ఒక గంట ప్రార్థన చేసుకో. అప్పుడు దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది. జరగబోయే కార్యాలు, జరుగుతున్న కార్యాలు ప్రతి ఒక్కరి దేవుడు
బయలుపరుస్తాడు. మోషే చెప్పాడు, అయ్యా మేము ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నువ్వు వస్తేనే మేము వెళ్తాం అన్నాడు. దేవుడు చెప్పాడు, నేను మాత్రం మీతో రానురా, వస్తే చంపేస్తా అన్నాడు. అయ్యా అలా అనమాకయ్యా, దారిలో చంపేస్తానని చెప్పి అందరూ చెడ్డగా మాడకుండా అంటే, సరే నా సన్నిధి వస్తుంది అని చెప్పాడు. ఏం చెప్పంట? నా సన్నిధి మీతో వస్తుంది. అందుకని మన జీవిత ప్రయాణంలో ఎవరు రావాలి చెప్పండి అందరూ? మన జీవిత ప్రయాణంలో ఎవరు రావాలి? దేవుడు రావాలి. మనుషులు అందరూ వదిలేసినా కూడా మనతో ఎవరు రావాలి? దేవుడు రావాలి. ఎందుకంటే నిత్య జీవాన్ని తీసుకెళ్ళేది, నిత్యములో ఉంచేది ఎవరు మనల్ని? దేవుడు. మనుషులు ఎంతవరకు వస్తారు? కొంతవరకే. కొంతవరకే. రూత్ ఏమంది? నయోమి ఏమంది? చూడండి, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళే చోటే నేను వెళ్తాను, నువ్వు నివసించే చోటే నేను నివసిస్తా, నువ్వు మృతి పొందే చోటే నేను మృతి పొందుతా, నువ్వు పాతపట్టే చోట నేను పాత పెడతా, మరణం తప్పితే నిన్ను నన్ను ఏది వేరు అంటే ఎంతవరకు వాళ్ళ ప్రయాణం? మరణం వరకు. మరణం వస్తే ఎవరి దారి వాళ్ళది. ఒకరు శ్మశానం పోతారు, ఒకరు ఇంకో ఊరు వెళ్ళిపోతారు కదా. ఎందుకు ఇదంతా చెప్తా అంటే, ఈ దినాల్లో మన అందరం కూడా మేము యేసుప్రభువు నమ్ముకున్నామండి, చర్చికి పోతామండి, బాప్తీసాలు తీసుకున్నామండి, మా సంఘం బాగా అభిషేకం పొందుతారండి, మా సేవకులు అభిషేకం పొందుతారండి, ఇలాగ మనం గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ మనము దాన్ని అనుభవించాలి. దేన్ని అనుభవించాలి? దర్శనాలు అనుభవించాలి. దర్శనం ద్వారా మన జీవితం అనేది ఏంటో మనకే తెలుస్తుంది. ఏది కష్టం వచ్చినా దేవునిలో కూర్చొని మన మోకరి నుంచి చేతులు పైకెత్తి ఏం చేయాలంట? ప్రార్థన చేసి ఏం చేస్తారు? తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని మనం ఎవరి మీద ఆధారపడకూడదు. చెప్పండి అందరూ. ఎవరి మీద ఆధారపడి, మన మీద మనమే ఆధారపడి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది ఇంటర్వ్యూ చేస్తారు, స్పోర్ట్స్ మెన్స్ కానీ, సినిమా యాక్టర్ కానీ, కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నీ కాంపిటీషన్ ఎవరో, నీకు బలమైన వ్యక్తి ఎవరంటే నాకు నేనే కాంపిటీషన్ అంటున్నారు. అంటే ఏంటి? నాకు నేనే పోటీ పడుతున్నా, ఒకరితో నాకు అవసరం. నాకు నేనుగా ఎదగాలి, నాకు నేనుగా డెవలప్ అవ్వాలి, నాకు నేనుగా అభివృద్ధి చెందాలి, నాకు నేనుగా నెంబర్ 1గా ఉండాలి, నాకు నేనుగా అన్నిట్లో ముందు ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే మనం ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? దేవుని మీద ఆధారపడాలి, కానీ మనుషుల మీద ఆధారపడాలా? మన మీద మనమే ఆధారపడాలి. మనకు ఒక విశ్వాసం ఉండాలి. మన విశ్వాసం మీద మనం ఆధారపడాలి. మన భక్తి మీద మనం ఆధారపడాలి. మన ప్రార్థన మీద మనం ఆధారపడాలి. మన పరిశుద్ధత మీద మనం ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. మన మీద మనమే ఆధారపడాలి. ప్రభువా, నా జీవితం సరిలేదా? నాకెందుకు ఇది సంభవించింది? నాకు బయలుపరచండి, నేను సరి చేసుకుంటాను. ఎందుకు నేను ఈ మార్గంలో వెళ్తాను? మీకు తెలియదా ఈ మార్గం? మీకు తెలుసు కదా, ఎందుకు ఇంత కఠినంగా ఉంది? నాకు బయలుపరచండి అంటే ప్రతి ఒక్కటి దేవుడు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. బయలుపరచడా? తప్పకుండా ఏం చేస్తాడంట? బయలుపరుస్తాడు. కాబట్టి మనకి ఏదైనా సరే ఒకటి సంభవించింది అంటే దాన్ని ప్రార్థన చేసి దేవుడు తప్పకుండా మనకి ఏం చేస్తాడంట? బయలుపరుస్తాడు. అందుకని ఇక్కడ చదువుతున్నాము, హెజ్కేలుకు దర్శనాన్ని ఇచ్చాడు, మరి ఇక్కడ మోషేకు దర్శనం ఇచ్చాడు, బిలాముకు దర్శనం ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఎక్కడ కూడా దర్శనం లేకుండా లేడు. ప్రతి ఒక్కరు కూడా అబ్రహాముకు దర్శనం ఇచ్చాడు. మరి అపోస్తుల కార్యముల్లో 7వ అధ్యాయం 56వ వాక్యంలో స్టెఫను కూడా దర్శనం ఇచ్చాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 56వ వాక్యం చూడండి. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. చూడండి, ఈ స్టెఫను ఎప్పుడు చూస్తున్నాడు దర్శనాన్ని? పబ్లిక్ అంతా చుట్టూ ఉన్నారు, ఆయన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతున్నారు. కొన్ని నిమిషాల్లో ఏమైందంట? ఆయన ప్రాణం పోద్ది. అయినా కూడా ఆయన దర్శనాన్ని చక్కగా చూస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? అప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఆకాశము తెరవబట్టి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచింటి నేను సూచుచున్నాను. ఎలా నిండుకున్నాడు? 55లో అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటా నేను చూచున్నానన్నాడు. దేంతో నింపడ్డా ఆయన? పరిశుద్ధాత్మతో. చెప్పండి అందరూ. దేంతంట? పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఎప్పుడైతే ఉంటుందో, పరిశుద్ధాత్మ శక్తి మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఆ పరిశుద్ధాత్మ ద్వారా పరలోకం అనేది మనకి తెరవబడుతుంది. అంటే ఈ పరిశుద్ధాత్మకి దేవునికి కనెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని దగ్గర నుంచి పరిశుద్ధాత్మ వచ్చింది. కాబట్టి దేవుడికి ఈ ఆత్మకి ఏముందంట? కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ మనం ఉన్నామో అక్కడ మరణం వచ్చాడు ఆయన భయపడలేదు. మరణం వస్తున్నప్పుడు ఎవరిని చూస్తాడు? పరిశుద్ధాత్మను బట్టి ఆకాశం వైపు చూశాడు. ఆకాశం తెరవబడింది, దేవుని సింహాసనం కనబడుతుంది, దేవుడు కనబడుతున్నాడు. దేవుని కుడిపార్శ్వం ఎవరు కనబడుతున్నారు? యేసు ప్రభు. చెప్పండి అందరూ. ఎవరంట? యేసు ప్రభు. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది ఉన్నప్పుడు మరణానికి మనం భయపడం. ఆయన ఎందుకు భయపడలే చెప్పండి మీరు? ఎందుకు అక్కడ భయపడలే? పరిశుద్ధాత్మ ఉంది,
మరి ఆయన చంపుతున్నారు. చివరి నిమిషం నాడు ఎందుకు భయపడలా? అరే నేను పరలోకానికి పోతున్నాను, నేను ఎందుకు భయపడాలి? సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ ఏంటంటే పరలోకం నాకు క్లియర్ కనబడుతుంది, దేవుడు కనబడుతున్నాడు, దేవుడితో నేను ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పుడు నేను చనిపోతే కదా పరలోకానికి వెళ్తాను. చంపనండి, చచ్చిపోతే ఏమైంది, అర్థసారి చనిపోతాను, పరలోకానికి వెళ్ళిపోతాను అని ఆయన భయపడ్డా? భయపడలేదు. ఎందుకని? ఇప్పుడు చంపితే నాకేంటి, దేవుడు కనబడుతున్నాడు క్లియర్గా, పరలోకాన్ని నాకు కరెక్ట్ కనెక్షన్ కరెక్ట్ కనబడుతుంది, నాకెందుకు భయం, వెళ్ళిపోతా అన్నాడు. సిలువలో దొంగ ఏమన్నాడు? యేసు నీవు నీ రాజ్యంతో వచ్చి జ్ఞాపం చేసుకుంటే యేసు ఏమన్నాడు? నువ్వు నేడే నువ్వు నాతో కూడా పరదేస్తున్నాను. ఆయన బాధపడ్డాడు. ఆయన ఒరే పరలోకాన్ని నేను వెళ్తున్నాను, నువ్వు కూడా పరలోకాన్ని రారా అన్నాడు సింపుల్గా. అంటే ఒక దేవుని బిడ్డకి పరిశుద్ధాత్మ ఉంటే ఎవరికి భయపడ్డండి. అది సాతానే కావచ్చు, అది మరణమే కావచ్చు, ఏదైనా కావచ్చు. నీకు పరిశుద్ధాత్మ ఉంటే భయపడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ ఉన్నావు, పరిశుద్ధంగా జీవిస్తున్నావు. ఈ క్షణం మరణం వచ్చా పరలోకం వెళ్తా గ్యారంటీ నీకు ఉంది. నీ మీద నీకు ఒక గ్యారంటీ ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరమో లేదు. స్టెఫెన్ గారికి దర్శనం వచ్చింది. ఏమొచ్చిందంట? ఆయన కొడుతున్నారు, ఆయన చంపుతున్నారు, రాళ్ళు పెట్టి. ఆ సమయాన్న ఎవరి వైపు చూసాడు? ఆయన మనుషుల వైపు చూశాడా? కొట్టే వాళ్ళ వైపు చూశాడా? చంపే వాళ్ళ వైపు చూశాడా? దగ్గరుండి చంపించేది ఎవరు? సౌలు ఆయన ఫస్ట్ పేరు. ఆ సౌలు అనే వ్యక్తి ఏం చేయాలి? దగ్గర నుంచి చంపుతున్నాడు. చంపుతుంటే ఏమైనా ఆయన వైపు చూసారా? ఎవరి వైపు చూడాల. ఆయనకి ఎవ్వరు కనబట్ల, ఒక పరలోకమే కనబడుతుంది ఆయనకి. కాబట్టి మన జీవితం కూడా, మన జీవిత ప్రయాణం కూడా ఎటువైపు చూసి ప్రయాణం చేయాలి మనం? చెప్పండి. ఆకాశం వైపు. చెప్పండి అందరూ. ఆకాశం వైపు. ఆకాశం నా సింహాసనం అన్నాడు. దేవుడు ఎక్కడాడు? ఆకాశ సింహాసనం ఉన్నాడు. కాబట్టి మనము ఎన్ని కష్టాలు వచ్చినా ఎటు చూడాలి? మనుషుల వైపు, లోకం వైపు చూడాలా, దేవుని వైపు చూడాలా? మనుషులు మారిపోతారు. ఈ క్షణం ఉండేవాళ్ళు మరొక క్షణం ఉండరు మనకి. విన్నారా? మనుషులను చాలా మార్పు చెందుతారు. కాబట్టి మన దర్శనం ఎప్పుడురా? దేవుని వైపు చూడాలి. కాబట్టి మనుషులు ఎప్పుడు చూడకూడదు. స్టెఫన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతుంటే ఆయన పరిశుద్ధాత్మ నిండుకున్నాడు. పరిశుద్ధాత్మ నిండుకున్న తర్వాత ఆయన దేవుని వైపు చూశాడు, దేవుని దర్శనాన్ని చూశాడు. చివరిగా ఒక మాట మాట్లాడు. ఏమని మాట్లాడు? ప్రభా, మోకాళ్ళ మీద ఉండి, ప్రభా ఈ పాపం వారి మీద మోపొద్దు అన్నాడు. ఏమనంట? అంటే ఏం చేశాడు? చివరిలో క్షమించేశాడు. ఏం చేశాడంట? క్షమించాడు. ఒరిస్సాలో 2000 సంవత్సరాలు అనుకుంటా, 2000 ఎప్పుడో, ఒక పాస్టర్ పిల్లల్ని కారులో పెట్రోల్ పోసి కాల్ చేశారు. కాల్ చేస్తే తర్వాత వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వాళ్ళ భార్యని అడిగారు, మరి వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలంటే నేను క్షమించేస్తాను అని చెప్పింది. మొన్న చార్లీ కిర్క్ ఎవరైనా అమెరికాలో చనిపోయాడు. చార్లీ కిర్క్ ఆయన భార్యను అడిగారు, మరి అతను పట్టుకున్నాము కాల్చి, అతన్ని ఏం చేయాలంటే నేను క్షమిస్తాను అని చెప్పింది ఆమె. యేసు కూడా ఏమన్నాడు? తండ్రి వీరేమి చేశారు, ఎరుగు కనుక ఏం చేయండి, క్షమించండి. స్టెఫెన్ ఏమన్నాడు? ప్రభా ఈ నేరం వాళ్ళ మీద మోపవద్దు. అంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా పగవారిని చూసి ఏమన్నారు? సమాధానంగా దేవుని దగ్గర క్షమాపణ, వాళ్ళని క్షమించమని చెప్పి ఎటువంటి పగ లేకుండా వెళ్ళిపోతున్నారు. కానీ మనమైతే ఏం చేస్తాం? నేను సత్యలోపు వాడి నాశనాన్ని చూడాలి, నేను సత్యలోపు వాడి సావుని చూడాలి. ఇలాగ మనం ఎన్నో ఆలోచన చేస్తాం. మనకి ఎంతో పగ ఉంటుంది లోపల. కానీ వీళ్ళందరూ పగ తీర్చున్నారా, లేకుంటే పగని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారా? పగని అక్కడ పెట్టేసి, ప్రభా వాళ్ళు శిక్ష పడితే కనుక వాళ్ళు నరకానికి వెళ్తారు, దయచేసి వాళ్ళకి క్షమించేయండి, వాళ్ళకి శిక్ష వేయొద్దు, వాళ్ళను పరలోకానికి తీసుకొని రండి అని ప్రార్థన చేశారు. కాబట్టి మన ప్రార్థన ఏం చేయాలంట? మా అపరాధాలు క్షమించండి, మా శత్రువులు ఏం చేయాలంట? క్షమించని ప్రార్థించాలి ప్రతిరోజు. ఎందుకంటే మనకు విరోధంగా సాతాను ఉంటుంది, మనుషులు ఉంటారు, మన శరీరమే మనకి విరోధంగా పోరాడుతుంటుంది. కాబట్టి వీటన్నిటిలో మనం ఏం చేయాలంట? ప్రతిరోజు క్షమాపణ అడగాలి. వీటి వలన మన జీవితం మనం నష్టపరచుకోకుండా ప్రతి ఒక్కటి కూడా అర్థంలో మన ముఖం చూసుకొని సరి చేస్తున్నట్లుగా దేవుని సందుకు చేంజ్ చేయాలంట. ప్రార్థన చేసి దేవుని ముఖ దర్శనాన్ని మనము పొందుకోవాలి. ఎప్పుడైతే దేవునికి దర్శనాన్ని పొందుకున్నామో అప్పుడు ఆకాశించి వచ్చి ఆ దర్శనం వలన మన జీవితం ఏమైందంట? చక్కగా మారిపోద్ది. ఏమైందంట? ఆకాశం వచ్చే దర్శనము మన జీవితం ఏం చేస్తుంట? చక్కగా మార్చిద్ది. ఆదికాండంలో 46వ అధ్యాయం 2వ వాక్యం చూడండి అమ్మ. ఆదికాండం 46వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ చదువుతున్నప్పుడు ఈ యాకోబుని యోసేపు ఏం చేశాడంట? ఐగుప్తుకు వచ్చేయండి అని చెప్పాడు. నేను ఉన్నాను, మంచిగా రాజులాగా ఉన్నాను,
అంతా మన చేతిలో ఉంది. మీరు కరువుతో ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇక్కడికి వచ్చేయండి. మిమ్మల్ని అందరిని పోషిస్తా అని చెప్పేసి యోసేపు చెప్పాడు. చెప్పినప్పుడు ఎంతమంది వెళ్ళాలి ఈలో? 66 మంది వెళ్ళాలి. ఎంతమంది అంట? యాకోబు ఫ్యామిలీ అప్పటికి ఎంతమంది అయ్యారు? ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం భార్య శారా ఉంది. శారాకి ఎంతమంది పిల్లలు? ఒక ఇస్సాకే. రెండో భార్యకి ఎంతమంది? ఇష్మాయేల్ ఉన్నాడు. ఆగర్కి. మూడో భార్య పేరేంటి? కెతూరా. ఆమెకి ఎంతమంది? 6 మంది. గుర్తుందా? 6 మంది. కానీ వీళ్ళందరూ వీళ్ళ లెక్కలోకి రాలా. హాగరు పక్క పంపించాడు. కెతూరాని పక్క పంపించాడు. ఏంటి ఇక్కడ ఈ జనరేషన్ శారా జనరేషన్లోంచి తీసుకొచ్చారు. శారా ఏం చేసింది? ఇసాకుని కనింది. ఇసాకు ఏం చేశాడు? యాకోబు ఏశావుని కన్నాడు. కానీ ఏశావు పక్కకి వెళ్ళిపోయాడు. ఏశావు పక్కకి వెళ్ళిపోయి యాకోబు ఉన్నాడు. ఇప్పుడు యాకోబు నుంచి వచ్చిన సంతానం ఎంతమంది అయ్యారంట? 66 మంది అయ్యారు. యోసేపు అక్కడికి వెళ్ళిపోయాడు ముందు. యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తాడు? ఆసానేత్ అనే అమ్మాయిని పెళ్లి చేస్తాడు. అప్పుడు అతను భార్య కాబట్టి అతని ఇంటి పేరు వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఇద్దరు అయ్యారు. యోసేపుకి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది అయ్యారు? మొత్తము 4 అయిపోయారు. ఇక్కడ ఎంతమంది వెళ్ళారు? 66 మంది. మొత్తం ఎంతమంది అయ్యారు? 70 మంది. ఈ 70 మంది మళ్ళీ బయటకు వచ్చేసరికి ఎంతమంది అయ్యారు? 20 లక్షల మంది అయ్యారు. ఎన్ని లక్షలు అంటే ఎక్కడికి వెళ్ళి? ఆ రోజుల్లో నాగరికతలో అంటే డెవలప్మెంట్లో ప్ర ప్రసిద్ధి కాంచిన దేశాలంటే ఒకటి ఈజిప్టు, ఒకటి బబులోను. ఏమంట? ఫస్ట్ సిటీ ఏది? బబులోను. ఫస్ట్ నుంచి జరిగిన స్టోరీ అంతా మనం చెప్పేది పోయినసారి. స్టోరీ అంతా బబులోను. ఏదైనా తోట అక్కడే ఉంది. ఏంటి బాబులోని గోపురం అక్కడే ఉంది. నోవాహు పడవ అక్కడే ఉంది. ఏంటి అక్కడే బబులోని దేశం పరిపాలన జరిగింది. అక్కడే మరి అన్నీ మొత్తం అక్కడి నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఆ బబులోని దేశం ఏమంటున్నారు? ఇరాక్ అంటున్నారు. ఏమంటారంట? ఇప్పుడు ఇరాక్ దేశమే బబులోని దేశం. ఆ పక్కనే టర్కీ ఉంది. ఆ పక్కనే ఇరాన్ ఉంది. ఆ పక్కనే గ్రీక్ ఉంది. ఆ పక్కనే రోమా ఉంది. అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ 66 మంది ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తికి వెళ్ళాలి. వెళ్ళాలంటే యాకోబు భయపడుతున్నాడు. ఏమవుతుందంట? తెలియని దేశము. ఇప్పుడు ఇంతమంది వెళ్తే మమ్మల్ని అందరం చంపేస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ మా అబ్బాయి అయితే రమ్మని చెప్పేసి భయపడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయనతో మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు చెప్పండి? ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు 46వ అధ్యాయం మొదటి వాక్యంలో అప్పుడు ఇశ్రాయేలు అంటే యాకోబు తనకు కలిగిన అంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఏమైనా తేడా వస్తే మొత్తం పోయిద్ది. బంగారం, ఆస్తులు, గొర్రెలు, వడ్లు అన్నీ తీసుకెళ్తున్నారు. ఏమైనా తేడా వస్తే వాళ్ళు చంపేస్తే మొత్తం పోయిద్ది. కానీ ఇతను భయపడుతున్నాడు. కానీ ఏం చేస్తాడు? భయపడి దేవునికి ఒక బలి అర్పిస్తే ఆయన శాంతించి నాతో మాట్లాడతాడని చెప్పేసి ఏం చేశాడు? ఒక బలి. బలి అంటే ఏంటి? స్తోత్రములు. చెప్పండి అందరూ. స్తుతులు చెల్లించాలి. ఎక్కువగా దేవునికి దర్శనం కావాలంటే మన బలులు చెల్లించాలి. ఏమంట? మన పెదవులతో ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. అక్కడ పెదవులతో స్తుతించిన అనుభవం అక్కడ కనబడుతుండగా అప్పుడు రాత్రి యందు దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువాను ఆయన నేను దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఏమనంట? ఐగుప్తుకి వెళ్ళడానికి ఏమాత్రం నువ్వు భయపడొద్దు. అక్కడ నిన్నేం చేస్తాంట? గొప్ప జనముగా చేస్తాను. అందుకని ఇప్పుడు ఈ దర్శనం ఆయన ఏం చేస్తాంట? ధైర్యపరిచింది, బలపరిచింది, ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక సంతోషంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశారు? ఈజిప్ట్లో గోషోను అనేది ఒక క్యాపిటల్ సిటీ. అది మంచి హైటెక్ సిటీ. ఆ సిటీలో ఇచ్చారు. వీళ్ళని సాఫ్ట్వేర్లా, వీళ్ళ గొర్రెలు కాసుకునే వాళ్ళు. వీళ్ళ ఆస్తి అంతా ఏంటంట? గొర్రెలే. వీళ్ళ పోయి ఎక్కడికి వచ్చారు? క్యాపిటల్ సిటీలో గొర్రెలు మేపకుండా కూర్చున్నారు. క్యాపిటల్ సిటీలో గొర్రెలు పెట్టినారు పోయిలు. చూడు ఎంత అదృష్టమో చూసారా? మళ్ళీ వాళ్ళకి జాబులు ఇచ్చారంట. మళ్ళీ అక్కడ వాళ్ళకి ఎవరికి? ఈ 66 మందికి ఏ జాబ్ ఇచ్చారంట? వాళ్ళ గొర్రెల మీద సూపర్వైజర్గా ఇచ్చారంట. ఎవరి గొర్రెల మీద? ఐగుప్తు రాజు యొక్క గొర్రెల మీద సూపర్వైజర్. అంటే వీళ్ళ గొర్రెల వ్యాపారం కాబట్టి వీళ్ళ గొర్రెలు బాగా చూసుకొని చెప్పి ఆ జాబ్స్ అన్ని వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు రాజు జాబ్ ఇస్తుంది అని ఏమంటారు ఆ రోజులో? గవర్నమెంట్ జాబ్ అది. ఒక రాజు ఇచ్చే జాబ్ ఏమంటారు దాన్ని? గవర్నమెంట్ జాబ్ అది. ఇలా గవర్నమెంట్ జాబులు వచ్చినాయి ఎక్కడ? ఐగుప్తు దేశంలో. కాబట్టి దేవుని పిల్లైన మనము ఏది ఉన్నా ఎక్కడ విచారణ చేయాలి? ఫస్ట్
స్తోత్ర ప్రార్థన చేయండి. ఉదయాన్నే లేచి స్తోత్ర బలులు చెల్లించండి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు నిశ్చయంగా ఆయన దర్శనాన్ని మనకి ఇస్తాడు. జరగబోయే విషయాన్ని బయలుపరుస్తాడు. నీకు కీడు జరుగుతుందా, మేలు జరుగుతుందా, నువ్వు భయపడాలా, భయపడకూడదా అనేది ఎవరు బయలుపరుస్తారు మనకి? దేవుడే బయలుపరుస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, యాకోబుతో కూడా దేవుడు మాట్లాడి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, సంతోషంగా ఆనందముగా ధైర్యంగా వెళ్ళమని చెప్పి ఆకాశించి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. మీ అందరూ తెలుసు, పేతురు గారు కూడా దర్శనం వచ్చింది. పేతురు గారికి ఏ దర్శనం వచ్చింది? కొర్నేలు మనుషులు పంపించాడు, నువ్వు వాళ్ళతో వెళ్ళడానికి ఏమాత్రమో రాసుకొని చదవద్దులే. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 11వ వాక్యంలో ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళు, వాళ్ళతో వెళ్ళినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను జాగ్రత్తగానే కాపాడుతాని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు ఈ యొక్క పేతురు గారు ఏం చేశాడు? సంతోషంగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అనేకులు రక్షించబడ్డ అవకాశము వచ్చింది. ఇప్పుడు చూడండి, కొర్నేలు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? కొర్నేలు, నీ ప్రార్థన, నీ ధర్మకార్యం దేవుడు ఆలకించాడు, అన్ని దేవుని సన్నిధికి చేరుమని చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడు అందరితో వదిలేస్తాడా? లేదు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, నీకు ఒక ఉపదేశం కావాలి, నువ్వు పేతురు ఉంటాడు అక్కడ, వెళ్ళి ఆయన పిలిపించుకొని చెప్పాడు దేవుడు. ఎవరికి? కొర్నేలు చెప్పాడు. కొర్నేలు ఏం చేశాడు? పేతురు గారి దగ్గరికి మనుషులు పంపించి నువ్వు రావాలి అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? భయపడుతున్నాడు. అయ్యో, ఒక శతాధిపతి ఎందుకు నన్ను పిలుస్తాడు, అప్పటికే క్రీస్తు ప్రకటిస్తే చంపేస్తాడు ఎక్కడెక్కడ, కాబట్టి ఆయన చంపేస్తాను భయపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? పేతురు దర్శించి వాళ్ళతో వెళ్ళడానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు సంతోషంగా వెళ్ళి సువార్త ప్రకటించని చెప్పాడు. అప్పుడు పేతురు గారికి ఏమొచ్చిందంట? మంచి ధైర్యం వచ్చింది. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు. వాళ్ళందరూ రక్షించబడ్డారు, వాళ్ళందరూ మారు మనసు పొందారు, వాళ్ళందరూ బాప్తిసాలు పొందారు, వాళ్ళందరూ సంతోషంగా దేవుణ్ణి ఆనందించారు. అందుకనే మనం కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని కార్యాలు మనం చూడాలంటే, దేవుని కార్యం మన జీవితం జరగాలంటే కనుక మనకు కూడా ఏం కావాలంటే దర్శనము కావాలి. చెప్పండి అందరూ, ఏం కావాలి చెప్పండి? దర్శనం. నీ కుటుంబం బాగుండాలంటే, నీ కుటుంబంలో వచ్చిన సమస్యల్ని తెలుసుకోవాలంటే, జాతకాలు చూడాల్సిన అవసరం, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, నీవే దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేసి దేవుడు నీ ప్రార్థన జవాబిస్తాడు, నీకు దర్శనాన్ని ఇస్తాడు, జరగబోయే కార్యం దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా బయలుపరుస్తాడు. అందుకనే ప్రతి విషయం కూడా మన జీవితాన్ని చక్కపరచుకోవాలంటే మనకి ఏం కావాలి? దర్శనం. ఫర్ ఎగ్జాంపుల్గా దేవుడు నెబుకద్నెజర్ రాజుకు దర్శనం ఇచ్చాడు. ఏమనిచ్చాడు? ఒక పెద్ద ప్రతిమను చూపించాడు. ఆ ప్రతిమ ఎలా ఉందంట? పైన బంగారంతో ఉంది, తర్వాత రాగి ఇత్తడితో ఉంది, ఆ తర్వాత ఇనుముతో ఉంది, ఆ తర్వాత మట్టితో ఉంది కదా. బంగారంతో ఉంది, వెండితో ఉంది, రాగి ఇత్తడితో ఉంది, ఇనుముతో ఉంది, మట్టితో ఉంది. కానీ ఆ యొక్క దర్శనానికి అర్థం కాలేదు. అప్పుడు దానియేలుని పిలిపించాడు. దానియేలు ఏం చేస్తాడు? రాజా, నువ్వు మహావృక్షంగా పెరిగావు, ఇప్పుడు నువ్వు తలగా ఉన్నావు, తర్వాత నీ రాజ్యం పోయి మరి ఫస్ట్ బాబిలోను రాజ్యం పరిపాలన చేస్తే, తర్వాత మాదీలు పారసీకులు పరిపాలన చేస్తారు, ఆ తర్వాత గ్రీకులు పరిపాలన చేస్తారు, ఆ తర్వాత రోమా పరిపాలన చేస్తే, మట్టి అంటే డెమోక్రసీ, అంటే మనుషులు పరిపాలన చేస్తారు. ఇప్పుడు మనల్ని ఎవరు పరిపాలన చేస్తారు? రాజులు పోయింది, ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా మనం ఎన్నుకుంటే వాళ్ళు పరిపాలన చేస్తారు కదా. కాబట్టి ఇలాగ జరిగిద్దని దానికి అర్థం అంతా ఆయన చెప్పాడు. కాబట్టి దర్శనాలు మాత్రం చూడటమే కాదు, దర్శనాలు అర్థం చెప్పే జ్ఞానం కూడా మనకు కావాలి. ఇప్పుడు ఐగుప్తు రాజు దర్శనం చూశాడు. 7 ఆవులు సన్నగా ఉన్నాయి, 7 ఆవులు బలిసిపోయినాయి. అర్థం కాల ఆయనకి, ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు ఎవరిని పిలిపించారు? యోసేపుని పిలిపించారు. యోసేపు ఏం చేశాడు? రాజా, 7 సంవత్సరాలు బాగా పంటలు పండుతాయి, 7 సంవత్సరాలు ఏ పంటలో పండవు, కరువు వస్తుందని చెప్పాడు. కాబట్టి దర్శనం అర్థం చెప్పే జ్ఞానం ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చి. యోసేపు ఎవరండి? ఫస్ట్ నుంచి ప్రార్థనాపరుడు, భక్తి గలవాడు, ఎన్నో కష్టాల్లో పోయాడు, ఎన్నో శ్రమల్లో పోయాడు, ఎన్నో శోధనలో పోయాడు, ఆఖరికి అనేవంట ఆ దేశానికి రాసేయాడు. కాబట్టి దర్శనాలు అర్థం చెప్పే వరం కూడా మనం పొందుకోవాలి. భాషలు మాట్లాడితే చాలదు, భాషలు అర్థం చెప్పే వరం కూడా ఏం చేయాలి? మనము పొందుకోవాలి. విన్నరా? ఒకళ్ళ భాషలు మాట్లాడితే ఇంకొకళ్ళ భాష అర్థం చెప్పే వరం కావాలి. ఒకళ్ళు దర్శనం చూస్తే దర్శనం చెప్పే అర్థం కూడా వరం మనకే కావాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా నెబుకద్నెజర్ రాజు దగ్గరికి పోదామా? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివితే, నెబుకద్నెజర్ రాజు కూడా ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆయన యొక్క పతనాన్ని గురించే వచ్చింది చెప్పాలంటే. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగారూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి,
పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. చాలు. ఇక్కడ నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనం యొక్క అర్థం ఎవరు చెప్తున్నారు? దానియేలు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడంట? నెబుకద్నెజరు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆయన చెప్పాడు. బెల్షస్సరుకు కూడా దర్శనం వచ్చింది. ఆయన కూడా ఆ యొక్క కార్యాన్ని చెప్తున్నాడు. అయితే దీని అర్థం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. పైన 8వ వాక్యంలో కడపట బెల్షస్సరును నా దేవత పేరును బట్టి బిరుదులు పొందిన దానియేలు వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. కావున నేను అతనికి నా కలను చెప్పి తిని. ఆయన పేరేంటంటే దానియేలు పేరేంట? బెల్షస్సరు. ఏమంట ఆయన పేరు? కాబట్టి ఇక్కడ ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. కాబట్టి మరి వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, షద్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళు కూడా వేరే పేర్లు ఉన్నాయి కదా, 3 పేర్లు. షద్రకు, మేషకు, అబేద్నెగో 3 పేర్లు ఉన్నాయి. దానియేలుకి బెల్షస్సరు పేరు ఉంది. వీళ్ళ నలుగురంట చాలా జ్ఞానం గలవారంట. వీళ్ళకున్న జ్ఞానం ఎవరికి లేదు. కాబట్టి వీళ్ళు ప్రధాన స్థానాలు ఉన్నారు. విన్నారా? మంచి జాబ్స్ ఉన్నాయి. అందుకని ఆ రాజు ఏం చేస్తాడంటే, నెబుకద్నెజరు రాజు వీళ్ళ కనుక ఇంత జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళ బానిసలుగా 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నా దేశానికి వచ్చారు. ఒక దినాన్ని మళ్ళీ వెళ్ళిపోతారేమో, వీళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటే వీళ్ళకి భార్యలు పిల్లలు వస్తే వీళ్ళ కుటుంబంలో వాళ్ళు బాగా ఎదిగి వెళ్ళిపోతారేమో అని చెప్పి వీళ్ళ నలుగురిని నపుంసకులు చేస్తారంట. ఏం చేస్తారంట? నపుంసకులు అంటే ఇంకా పెళ్లి చేసుకోవడానికి పనికి రాకుండా చేసేసి ఇక నపుంసకులు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు. ఇప్పుడు రాజుగారి దగ్గర ఒక టీం ఎవరు ఉంటారు? సైనికులు ఉంటారు, మరి భటులు ఉంటారు, సైన్యాధిపతులు ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు? స్త్రీలను కాయడానికి నపుంసకులు ఉంటారు. అంటే రాజు యొక్క భార్యల్ని మగవాళ్ళని పెడతారు కాపలాకి. అక్కడ ఎవరిని పెడతారు? నపుంసకులు పెడతారు. వాళ్ళు ఏంటంటే స్త్రీలను ఏం చేయలేరు. అలాంటి నపుంసకులు పెట్టేసి స్త్రీలను కాపాడతారు. ఇప్పుడు ఎస్తేర్ని కాపాడింది ఎవరో? ఎస్తేర్ని రెడీ చేసింది ఎవరో? హేగే ఎవరో? నపుంసకులు. కాబట్టి నపుంసకులు ఎందుకు పెడతారంటే స్త్రీలను పాడు చేయకుండా ఉండడానికి వీళ్ళు నపుంసకులు చేసి, అంటే మనం ఏమంటారు, కొజ్జేవాళ్ళు అంటారు, తర్వాత ఇంకేమంటారు, ఇజ్రాయెల్ అంటారు. బైబిల్లో షండులని రాస్తుంది. ఏమంట? షండులని రాస్తుంది. కాబట్టి ఇలాగ ఎందుకు చేస్తారంటే ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఇక దేనికి పనికిరారు, సంసారానికి దేనికి పనికిరారు. కాబట్టి ఇంకా అక్కడే పడి ఉంటారని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ఈ నలుగురికి ఏం చేస్తారంట? ఆ నపుంసకులు చేసి అక్కడ పెట్టుకుంటారంట. ఎవరి దగ్గర? రాజు దగ్గర. ఎందుకంటే ఇంక ఎప్పుడు వెళ్ళిపోకుండా నాతోనే ఉండాలి, నా రాజ్యం ఉండాలి, నా రాజ్యాన్ని కాపాడుతారు. ఇంత జ్ఞానం గలవారు, ఇంత తెలివి గలవారు, మనం ఎక్కడ తేగలము? ఆ రోజులో అభివృద్ధి పొందిన దేశం అంటే బబులోను దేశం. కానీ వాళ్ళకంటే తెలివి గలవాడు ఎవరో? షద్రకు, మేషకు, అబేద్నెగో తెలివిగలవాళ్ళు కదా. ఆ తర్వాత ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు వాళ్ళు తెలివిగలవాళ్ళే. ఆ కాలంలో ఐగుప్తు దేశం ఎంతో అభివృద్ధి పొందింది. కానీ ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరికంటే తెలివిగలవాడు ఎవరో? యోసేపు. ఎవరంట? యోసేపు. అతనే రాజ్య పరిపాలన చేశాడు. రాజు పక్కన కూర్చున్నాడు. రాజు ఏం చేశాడంట? పక్కన కూర్చున్నాడు. పోతీఫరు ఇంట్లో పెడితే ఏమన్నాడు పోతీఫరు? ఏముందో ఏం లేవు నేను చూడను, అంతా నీకు అప్పచెప్పేసి అని చెప్పాడు పోతీఫరు. ఆ రాజు దగ్గరికి రాజు ఏం చేశాడు? సింహాసనం తప్ప అంతా నీదే అని చెప్పేశాడు. ఎందుకని? అంత జ్ఞానం. ఈ దినాన్ని ఇజ్రాయెల్ దేశం ప్రపంచాన్ని గడగడగడలాడిస్తుంది. మొన్న ముస్లిం దేశాలన్నీ పోయి ట్రంప్ దగ్గర కూర్చొని, నాయనా నీకు ఒక దండంరా, వాడు చూడరా మమ్మల్ని సావగొడుతున్నాడు నాయనా, వాడు మా మీద రాకుండా చేయండిరా అని అడిగారంట. సరే సరే అని చెప్పాడు ఈయన. ఎందుకంటే ఈ ముస్లిం కంట్రీస్ అన్నీ ట్రంప్ మాట ఇంట్లో ఇప్పుడు ఐక్యరాజ్యసమితి అదే కదా. అందుకని ఏం చేస్తారు? ఇజ్రాయెల్కి నువ్వు పోయి ఒక బాంబు వేయరని చెప్పాడు. ఈడే చెప్పింది ఈడే. వాళ్ళు పోయి వేసారు. వేయగానే వాళ్ళందరూ మళ్ళీ ఈడేరికి వచ్చారు. ఇప్పుడు రా నా మాట వింటున్నారు, మీరు నా దగ్గర రావాలంటే మీకు ఏదో జరగాలని చెప్పి ఏం చేశాడు? ఒక బాంబు వేయించాడు. అప్పుడు మళ్ళీ ఏం చేశారు? ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రధాని పిలిపించి నువ్వు ఊరికి వాళ్ళకి సారీ చెప్పు అన్నాడు. ఆయన ఏం చేశాడు? అంతా బూడి చేసి వచ్చాడు అక్కడ. సరే సారీ అన్నాడు. అర్థమైందా? కాబట్టి వాళ్ళకున్న తెలివి ఎవరికి లేదు. ఇప్పుడు వాళ్ళందరూ భయపడి మీకు దండం పెడతాం అని రావద్దని చెప్పండి అంటారు. ఎవరిని? ఇజ్రాయెల్ని. వాడితో మేము పెట్టుకోలేము, మా వల్ల కాదంటున్నారు వాళ్ళు. ఎందుకు చెప్తానంటే వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం అది. దేవుడు పుట్టిన దేశము, దేవుడు కోరుకున్న దేశము, దేవుడు సేవ చేసిన దేశము, దేవుడు మరణించిన దేశము, దేవుడు పునరుద్ధరణ లేచిన దేశము, పరిశుద్ధులందరూ దర్శించిన దేశము, అబ్రహాము దర్శించిన దేశము. కాబట్టి అలాంటి ఒక దేశంలో అంత జ్ఞానం వాళ్ళకే ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ సమాజ మందిరాలు ఉన్నాయి. నేను వీడియో చూస్తాను, చర్చిలాగా ఉంటుంది. వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు. 72 గంటలు ఫాస్టింగ్ ఉంటారు, నీళ్ళు కూడా తాకుండా. ఎన్ని గంటలు? 72 గంటలు నీళ్ళు కూడా తాకుండా ఫాస్టింగ్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మంచిగా అన్ని పండగలు చేస్తున్నారు. చాలా పద్ధతిగా, ఎంత కరెక్ట్గానే అంత కరెక్ట్గా నిక్కచ్చిగా ఉన్నారు. మనది చర్చికి రాం. వాళ్ళు అలా కాదు.
ఈ 72 గంటలు ఫాస్టింగ్ అప్పుడు వాళ్ళు సైకిల్ కూడా తొక్కరు, స్కూటర్ తొక్కరు, కారు తొక్కకూడదు, నడుచుకునే రావాలి. నడుచుకునే మొదలకి వస్తారు. ఏ పని చేయరు, ఏ పనివాడికి పనివ్వరు, ఏ ఉద్యోగాలు ఉండవో, అంతా పర్ఫెక్ట్గా పని చేస్తారు. మనం అయితే ఏం చేస్తాం? చర్చికే ఎగ్గొట్టేస్తాం, సగం అయిపోయిన తర్వాత వస్తాం. ఏంటి రకరకాలుగా మనం మారిపోతుంటాం. అదే స్కూల్ కాలేజ్ గట్రా వెళ్తారా? స్కూల్ టయానికి వెళ్తే రానిస్తారు గేట్ లోపలికి. చర్చ్ అంటే ఇష్టం అయిపోయింది మనకి. నేను అది చూసినప్పుడు నాకే భయం వేసింది. నిజంగా ఇజ్రాయెల్ దేశంలో ఈ రోజుకి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారని నిన్న రాత్రి ఆ వీడియో చూసి ఆశ్చర్యపోయాను నేను అసలు. ఇంత భక్తి మనం చేయలేకపోతున్నామే. వాళ్ళు ఇప్పటికీ పర్ఫెక్ట్గా చేస్తారు. వాళ్ళ పాత నిబంధన ఆరాధన చేస్తారు, కొత్త నిబంధన వాళ్ళు నమ్మరు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ దానియేలుకి ఈ యొక్క ఎవరు అంతము ఎవరు పతనాన్ని చూపించాడు దేవుడు. నువ్వు మహావృక్షంగా పెరిగిపోతావు, ఏంటి పెద్దగా పెరిగిపోతావు, కానీ తర్వాత ఏమైందంట అంతా ఖాళీ అయిపోద్దని చెప్పేసి దేవుడు ఏం చేశాడంట, దానియేలు దర్శనం చూపించాడు. ఆ దర్శనాన్ని దానియేలు ఏం చేశాడు, నెబుకద్నెజరు మొత్తము చెప్పాడు. చదవండి 27 వాక్యం, 4:27 చదవమా. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. ఎవరికి చెప్తున్నాడు దానియేలు? దానియేలు ఎవరు చెప్తున్నాడు? నెబుకద్నెజరుకి చెప్తున్నాడు. రాజా, ఇప్పుడుకైనా సరే నీవు నీ దృష్టికి అంగీకారం అంట. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అగును గాక. ఒకవేళ నీవు నీ పాపాలను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారు ఎందుకు కరుణ చూపుని ఎళ్ళ నీకున్న క్షేమం ఇక మీదట నీకు ఉండునని దానియేలు అతనికి ఏం చేస్తాడంట, ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే ఇతను చేసిన పాపానికి దేవుడే దర్శనించాడు దానియేలుకి. ఎవరికి? ఫస్ట్ నెబుకద్నెజరు రాజుకి ఇచ్చాడు, నీ అంతం వస్తుందని. అప్పుడు దానియేలు ఏం చేశాడు, ఆ దర్శనం యొక్క అర్థాన్ని వెళ్ళి చెప్పాడు. చెప్పిన తర్వాత, అయ్యా, నీ పాపాన్ని మానుకొని ఎవరిని బాధ పెట్టావో వాళ్ళని కరుణించి నీ బుద్ధి మార్చుకుంటే నువ్వు బాగుపడతావు. కాబట్టి ఒక మనిషి రాజు అయినప్పటికీ వాడు ఎంత గొప్పడైనప్పటికీ ఆడు పాపం చేశా అంటే వాడిని ఎవరు సరిచేయగలరు? పోయి దేవుడే సరిచేయగలరు. చెప్పండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు, ఒరే ఏరోదా, నీ అన్న భార్యతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నారా, నువ్వు చేసేది పాపంరా అన్నాడు. అంతే, వెంటనే ఆయన తల నరికేశారు కదా. రాజు చెప్తే ఎవడని ఊరుకుంటాడా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వీడు ఎవడు చెప్పినా ఎండో ప్రపంచం మొత్తానికి వీడే రాజు కాబట్టి వీడితోనే మాట్లాడతా అని చెప్పి ఆ దర్శనం ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడు, నెబుకద్నెజరుతోనే మాట్లాడాడు. అప్పుడు ఆ నెబుకద్నెజరుకి ఆ కళ అర్థం కాల. అప్పుడు ఎవరిని పిలిపించాడు? దానియేలుని పిలిపించాడు. దానియేలు ఏం చేశాడు, కళ మొత్తం చెప్పి లాస్ట్లో చిన్న వార్నింగ్ ఇచ్చాడు. ఏ వార్నింగ్ ఇచ్చాడు చెప్పండి. రాజా, నీవు నీ పాపాలను మానుకొని ఎవరినైతే బాధ పెట్టి వాళ్ళని కరుణించి నీ బుద్ధి మార్చుకుంటే నువ్వు బాగుపడతావని చెప్పాడు. అప్పుడు ఇంకేమంటాడు, ఏమన్నాడు? అదే డైరెక్ట్గా ముందే ఏం చెప్తే వెళ్ళి డైరెక్ట్గా దానియేలు ఏం చేస్తారు, మెడకాయ మీద తలకాయ లేకుండా నరికేస్తారు. కానీ అందుకని ఆయనకి ఎవరు వెళ్ళారు వార్నింగ్ ఇవ్వడానికి? ఫస్ట్ దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత ఎవరు వార్నింగ్ ఇచ్చారు? దానియేలు స్పీడ్ వార్నింగ్ ఇచ్చాడు మెల్లిగా. మళ్ళీ ఘాటుగా అయితే ఈయన పని అయిపోయింది. ఎవరి పని? దానియేలుని చంపేస్తారు. అందుకని ఏం చేస్తాడు, నైస్గా చెప్పొచ్చు. ఎందుకు ఇదంతా నేను చెప్తా అంటే దర్శనాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏమంట దర్శనాలు వారు అందరూ పొందుకోండి. దానికోసం వీలైతే ఉపవాసం ఉండండి. ఒకరోజు 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పొందుకోండి. మనకు చాలా ముఖ్యమైన దర్శనాల వరం. ఆ వరం ఉంటేనే మనకు కూడా ప్రతి జరిగిద్ది, తెలుస్తుంది. నాకు చాలామంది ప్రార్థన చేయండి అంటారు. సరే చేస్తాను. ఏం చూపించాడు దేవుడు, ఏం చెప్పాడు మీకు అంటారు. అర్థమైందా? అంటే మీకు చెప్పడా, నాకే చెప్తాడా? చెప్పండి. నాకు చెప్తాడు, మీకు చెప్తాడు? చెప్పండి. ఎవరిది వాళ్ళకే చెప్తాడు కదా దేవుడు. నీకు ఒక ఆత్మ ఉంది, నీకు ఒక మనస్సు ఉంది, నువ్వు ఒక మనిషివి. దేవుడు నీకు చెప్పడా? చెప్పండి. దేవుడు చెప్పడా? తప్పకుండా చెప్తాడు. ఒకళ్ళు ఏం చేశారు, వాళ్ళకి చాలా డబ్బులు రావాల్సి ఉండి 7 వారాలు ప్రార్థన పెట్టండి కార్యం జరిగిద్ది అన్నారు. నేను పోయి 7 వారాలు ప్రార్థన పెట్టాను. ప్రార్థన పెట్టిన తర్వాత, అయ్యా ఏం చెప్పాడు దేవుడు అన్నాడు. నేను చెప్పాను, మీకేం అవ్వదండి, మీకు డబ్బులు రావని చెప్పాను. కడుపు మండిపోయింది వాళ్ళకి. 7 వారాలు ప్రాణం పెట్టుకుంటే చివరి ఆ సిస్టర్ సాక్ష్యం అడగండి. నేను చెప్పాను, దేవుడు నాకు చెప్పాను మీ డబ్బులు రావంటని చెప్పాను నేను. అలాగే ఇంతటికి రాలేదు, అయిపోయింది సంవత్సరం. నేనేం చేయను, వాడు చెప్తే నన్ను తిట్టుకుంటారు కదా, ఈ పనికి మనల్ని పిలిచి 7 వారాలు ప్రాణం పెట్టి అన్నం పెట్టాము ఏంటి ఇట్లా చెప్పి అంటారు. నేనేం చేసేది దానికి? దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ అది.
దేవుడు చెప్పిందని చెప్పాను. అట్లా చెప్తే ఏమైంది మీరు బాధపడి నేను చెప్పాలి చాలా ప్రార్థన చేస్తారమ్మా విశ్వాసంతో పో అని చెప్తా. కవ్వుకుని చెప్పామనుకో వాళ్ళు బాధపడతారు. అవునా కదా? అవునా కదా చెప్పండి. అలా బాధపడతారు. అందుకని కొన్ని విషయాలు నాకు తెలిసినప్పుడు నేను చెప్పను. కొన్ని విషయాలు ఎందుకు చెప్పనంటే చెప్తే వాళ్ళు బాధపడతారు. చెప్పపోతే నేను నేను బాధపడినా పర్లేదు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే దర్శనాలు అనేది దేవుడు అనేక మంది దైవ సేవకులకి ఇచ్చాడు. అనేక మంది దేవుని పిల్లలకి ఇచ్చాడు. అనేక రాజులకి ఇచ్చాడు కదా! ఎందుకు ఇచ్చాడంటే జరగబోయేది మనం తెలుసుకోవాలి. మనకేం కావాలి? దర్శనాల వరము కావాలి. అంత కళ్ళు మూసుకొని టైం అయింది. దేవుని చిత్తం అయితే వచ్చే వారం విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని పిల్లలు మనందరం కూడా ఇక్కడ చదువుతున్నాం. దేవుడు దర్శన కాలమందు తన భక్తులందరూ కూడా దేవుని ప్రార్థిస్తారు. అలాంటి జీవితంలో ఎలాంటి శోధనలో శ్రమలో పొర్లి జల ప్రవాహంలాగా వచ్చినా అవి మనల్ని ఏం చేయలేవు. కాబట్టి మనం దేవునితో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు భక్తితో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి మనకు దర్శనం ఉన్నప్పుడు మన జీవితం నాశనం కాకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా మనల్ని కాపాడుకుంటాం. అందుకని మొట్టమొదటి మనం చూస్తున్నాము నిజంగా మరి ఈ యొక్క హెచ్కేల్తో దేవుడు మాట్లాడి ప్రజలని చెప్పాడు. ఆ తర్వాత బిలాముతో మాట్లాడి ఆయన చెప్పినాడు. అబ్రహాముతో మాట్లాడి చెప్పినాడు. యాకోబుతో మాట్లాడి చెప్పినాడు. మరి అలా చూసినట్లయితే పేతురుతో మాట్లాడి స్టెఫన్తో మాట్లాడి దర్శనాల ద్వారా చెప్పినాడు. దానియేలుతో నెబుకద్నెజరుతో మాట్లాడి దేవుడు చెప్పినాడు. ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నన్ను దర్శించండి, మీ దర్శనాల వరాన్ని నాకు అనుగ్రహించండి, మీరు ఎలాగైనా సరే జరిగే విషయాలు జరుగుతున్న విషయాలు జరగబోయే విషయాలు నాకు బయలుపరచండి, నేను నా కుటుంబం కూడా పరలోకానికి సిద్ధపడాలి, మీ సింహాసనం వచ్చి మీ యొక్క సీయోనులో యెరూషలేములో నేను ఉండాలని ఆసక్తి కలిగి ఉంటే ఈ దర్శనాల ద్వారా మన జీవితం ఎప్పుడు కూడా దేవుని ముఖాన్ని మనం చూడగలం. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చేవాడు ఆయన ముఖ దర్శనం చేయాలంటే పరిశుద్ధాత్మతో స్టెఫన్ వల్లే నింపబడి పరలోకాన్ని చూసి పరలోకానికి వెళ్ళాలి. మరణానికి భయపడొద్దు, మనుషులకు భయపడొద్దు, అధికారులకు భయపడొద్దు. నువ్వు చనిపోతేనే పరలోకానికి వెళ్తావు. కాబట్టి చావుకు భయపడొద్దు. నిత్యముగా దేవుని సింహాసనం ఉండాలంటే ఇలాంటి కళలు దర్శనాలు మనకు కావాలి. ఎల్లప్పుడు ఇలాంటి కళలు దర్శనాలు నీ కుమారులు కుమార్తెలు దర్శనాలు చూస్తారు, ప్రవచనాలు ప్రవచిస్తారు, ముసలి వాళ్ళు కళ్ళ కంటారని చెప్పినట్లుగా ఆ వాక్యములన్నీ కూడా దేవుడు మన జీవితంలో నెరవేర్చిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నా యందు. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నా యందు. ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా, పోరాడి ప్రార్థింప నీ కృపనియుము. ప్రార్థన ధూపమై నీ సన్నిధి చేరా, పోరాడి ప్రార్థింప నీ కృపనియుము. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నా యందు. ప్రార్థనాత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన దీపము వెలిగించు నా యందు.